ఎఫెసీయులకు రాసిన పత్రిక, అందరూ తీయండి బైబిల్. ఎఫెసీయులకు రాసిన అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. ఇక్కడ విషయం ఏంటంటే, దేవునికి దూరస్తుడుగా ఉండేవాడు ఎవడు, దేవునికి సమీపస్తుడుగా ఉండేవాడు ఎవడు. దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను మీకు. వడ్డించేవాడు మనవడైతే ఎక్కడ కూర్చున్నా మనకి ఏ విధమైన ఇబ్బంది లేకుండా సమృద్ధి ఎలా దొరుకుతుందో, సమీపస్తుడికి అట్టి ఆశీర్వాదం, అట్టి దీవెనలు దేవుడు కూడా ఇస్తాడు. దేవునికి దూరం అవుతున్న కారణంగా దేవుడు అంటున్నాడు, నీకు నాకు మధ్యన పాపం అనేది అడ్డుగా ఉంది, నీకు నాకు పాపం అనేది అడ్డుగా ఉన్న కారణంగా నేను ముఖం తిప్పుకున్నాను. ఈ పాపము నీ దగ్గర నుంచి పోతే నీలో నేను వస్తాను, నాలో నువ్వు వస్తావు, నీకు జీవజలము నీలో ప్రవహిస్తుంది, నిన్ను దేవుడు ఎంత ఆశీర్వదిస్తానని ఆ మాటలు చెప్తూనే ఉన్నాడు. సరే, కాబట్టి ఫలించు ద్రాక్షవల్లిలా భార్య ఉంటుంది, ఏమ్మా చేతులు కష్టార్జితమును అనుభవించేలా భర్త ఉంటాడు, పిల్లలు ఒలేవ మొక్కల్లా ఉంటారు, నీవు ఉన్నతమైన స్థితిలో దేవుడు నిలబెడతాడు, కొవ్విన దూడల వలె గంతులు వేస్తారు, ఉదయించు సూర్యుని శక్తి వలె ప్రకాశిస్తారు, సమృద్ధి దేవుడు మీకు ఇస్తాడు, అన్ని విషయాల్లో దేవుడిని ఇస్తానని చెప్పాడు. ఇప్పుడు దేవునికి దగ్గరగా అవ్వడం అనేది ఎలాగో, దేవునికి దగ్గరగా ఉంటే ఏ ఆశీర్వాదాలు వస్తాయో మీకు చెప్తున్నాను కనుక, ఇప్పుడు దగ్గర అవ్వాలంటే ఒక చిన్న వాక్య ప్రకారమైనటువంటి మెలకువ, చిన్న జాగ్రత్త మీకు చెప్తున్నాను కనుక అది రాసుకోండి చాలు. ఇంకా ఎవ్వడం మీకు రికమెండేషన్ అవసరం లేదు. ఇంకా డైరెక్ట్గా దేవుడు మీకు సమీపస్తుడు అవుతాడు. అయితే దూరంగా ఉన్నవాడు ఉన్నాడట, సమీపంగా ఉన్నవాడు ఉన్నాడట. సాతాను ఇప్పుడు ఏం చేయాలి? సాతాను ఏం చేయాలి? నిన్ను దేవునికి దూరంగా ఉన్నవాడినిగా చేయాలా, దగ్గరగా ఉన్నవాడిని చేయాలా? దూరంగా చేయడమే వాడి పని. ఇప్పుడు దూరంగా ఎవడు చేసే పని అయినా వాడు సాతానైనా ఒప్పుకుంటారా? ఇప్పుడు దేవునికి దగ్గర చేసేవాడేమో దేవుడు చెప్పినట్టుగా దేవుని వాక్య ప్రకారంగా నడిపించేవాడు అని అర్థం. దేవునికి దూరం చేసేవాడు సాతానా కదా అవుతాడు, పాస్టర్ గారిలా ఉన్నా. అది మీరు గమనించుకోవాలన్నమాట. ఇక్కడ మీరు మనిషిని కాదు చూడాల్సింది, వాక్యాన్ని బట్టి మనిషిని గౌరవించుకోవాలి, వాక్యమును బట్టి మాత్రమే లోబడాలి తప్ప మనిషి మాట వల్ల ఎవరిని మీరు లోబడకూడదు. దానికి ఎవ్వడో అతీతుడు కాదు, గుర్తుపెట్టుకోండి. బైబిలే మనకు ఆధారం, లేకపోతే రేపు పొద్దున్న దెబ్బతినేస్తావు. ఇప్పుడు ఎలా ఉన్నా సరే. ఇప్పుడు దూరం అవ్వాలనుకుంటున్నారా, దేవునికి దగ్గర అవ్వాలనుకుంటున్నారా? దేవునికి నేను తప్పకుండా దూరంగానే ఉంటానన్న వాళ్ళు చేతులు ఎత్తండి. అందరూ తెలివైన వాళ్ళే. పోనీ దేవునికి సమీపస్తుడిగా ఉంటానన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఏది వద్దు మనకి, దగ్గర వద్దు, దూరం వద్దు, మధ్యరకంలో పోదాం అనుకున్నారా? అప్పుడు నోటంటూ ఉమ్మేసేస్తానన్నాడు. పోనీ ఉమ్మేసే జీవితం ఎంతమందికి కావాలి అంటే మీరు ఎంతగా ఎవరు మరి? దీనికి స్పందించరు, దానికి స్పందించరు. అంత సిగ్గేంటమ్మా మీకు? ఇది మన కుటుంబంలో, మన ఇంట్లో ఎందుకు అంత సిగ్గుపడిపోతున్నారు? ఆ పక్కోళ్ళు చూస్తారనా? పక్కోళ్ళ కోసం జీవితాలు పాడు చేసుకోకండి. అసలు పాడు చేసేదే పక్కోడు, గుర్తుపెట్టుకోండి. పక్కోడు మంచోడైతే నువ్వు బాగుపడతావు, పక్కోడు చెడ్డోడైతే పాడైపోయేది ఆడి వల్లే. గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా ఇరుగు పొరుగు వారి కోసం, పక్కింటోళ్ళ కోసం, లేకపోతే కుటుంబం కోసం, పిల్లల కోసం మీ జీవితాలు పాడు చేసుకోకండి. దేవుడి కోసం మీరు ఏది చేసినా అన్ని మీ దగ్గరికి వచ్చేస్తాయి. సరేనా? ఓకే. అక్కడ దూరంగా ఉన్నాడు అనడానికి ఒక చిన్న క్లూ బైబిల్లో ఇచ్చింది. ఏంటంటే, దూరం అయిపోవడానికి కారణమట, మునుపటి దూరంగా ఉన్నారు మీరు, ఇప్పుడు దగ్గర వారు అయ్యారు కదా అంటున్నాడు కదా. ఈ దూరంగా ఉండడం అనే విషయం ఒక విషయంతో ముడిపడి చెప్తున్నాడు. అదేనట శరీర సంబంధమైన శరీర విషయములో అన్యజనులై ఉన్నారు అంటున్నాడు. అంతేనా? శరీరం విషయములో అన్యజనులై ఉన్నారు. ఇంతకీ అన్యజనులు అంటే ఏంటి? దేవునిని ఎరగని వారు, దేవునికి దూరంగా ఉన్న వాళ్ళు అని అర్థం. అంతేనమ్మా? ఎందుకు శరీరానికి వారు ఎందుకు దేవునికి దూరంగా ఉన్నారు? శరీర విషయములను బట్టి. ఇప్పుడు శరీర విషయం అంటే ఏంటి ఇంతకీ? ఏమ్మా
అదే శరీర విషయంలో అంటే మీరు ఇంకా తెలియాలంటే పిలిపిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనాన్ని కూడా చదవండి. అయినను ఏమేమి మనకు లాభకరణమై ఉన్నాయో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టంగా ఎన్నుకున్నాడట. ఎవరు? పౌలు గారు. జాగ్రత్తగా వినండి. ఏది లాభదాయకమై ఉందో ఆ లాభదాయకమైన ఉన్న దానిని క్రీస్తును బట్టి నష్టంగా ఎన్నుకున్నాడట. ఏమ్మా? ఇంతకీ ఏది లాభదాయకమైనది? ఇక్కడ మీరు ఎఫెస్సిలో చదివిన భాగమే అక్కడ కలపండి. ఎఫెస్సిలో దూరం అయిపోవడానికి కారణం ఏమని చదివాం? శరీర విషయాలని చదివాం. ఇక్కడ శరీరానికి లాభదాయకమైనది ఏదో అది దేవునికి ఏం చేస్తుంది? మనల్ని దూరం చేస్తుంది. కనుక పౌలు గారు ఇప్పుడు దేవుడికి సమీపస్తుడుగా ఉండాలనుకున్నాడు. కనుక ఈ సమీపంగా దేవుడి దగ్గరికి రావాలంటే శరీర విషయాలలో ఏం చేశాడు? నష్టంగా ఎన్నుకున్నాడు. ఇంతకీ శరీరానికి లాభదాయకమైనది ఏది చెప్పండి? శరీరానికి లాభదాయకమైనది ఏది? ఇప్పుడు మీరు ఉన్నారు, మీరు ఇక్కడ ఉన్నారు, ఇక్కడ కొంతమంది ఉన్నారు కదా. మీరు ఇప్పుడు మధ్యాహ్నం భోజనాలు ఉన్నాయి కదా మీకు. ఇప్పుడు మధ్యాహ్నం భోజనాలు ఉన్నాయా? ఉన్నాయి. ఈ మధ్యాహ్నం భోజనాన్ని నేను తిన్నాం అన్న త్యాగమూర్తి ఒకసారి చేతులు పైకెత్తండి. ఎవరు లేరా? అమ్మా, అవి ముచ్చాలేనా? హారిక చెవులకు పెట్టుకుని ముచ్చాలేనా? చెప్పరా, నేను పట్టుకోలేరా? పోన్లే, నువ్వు కంగారు పడుతున్నా. ఇక్కడ ఎవరు బంగారంలో ఎవరు లేవా? ఇప్పుడు అవి ఇచ్చేయమంటే ఇచ్చేస్తావమ్మా? ఇచ్చేస్తావా? తక్కువేమో. నిజంగా ముత్యాలు అయితే ఇస్తావా? అమ్మో, నేను ఇస్తానా అనుకుంటుంది. ఇప్పుడు మరి దేవుడికి దగ్గర అవ్వాలంటే మరి దేవుని కోసం విడిచిపెట్టాలా? అడ్డొస్తే పౌలు గారి జీవితంలో దేవుడికి దగ్గర అవ్వాలని అమ్మా, ఇది కొంచెం జూమ్ చేస్తావా? వినండి, మరి మీకు అర్థమవట్లేదని బోర్డు చెప్తున్నాను. వినండి కొంచెం. ఈ రోజున మీరు ఎక్కడ ఏం చేయాలో ఏం చేయకూడదో అన్న విషయం కాస్త మనసును పెట్టండి. నేనేమి ఒక్కటి అందులో లేకపోయినా నిలబెట్టినని అడగండి. నేను మళ్ళీ చెప్తున్నాను ఏమ్మా, ఇందులో ఏమీ సందేహం మీ ప్రాణంతో ముడిపెట్టుకోకండి. నా మీద గౌరవం ఉంటే ఉండొచ్చు, వాక్యం అలా లేకపోతే మాత్రం నన్ను క్షమించడానికి కూడా వీల్లేదు మీకు. మళ్ళీ చెప్తున్నాను, నేను మళ్ళీ చెప్తున్నాను మీకు. వాక్యం అలా లేకపోతే ఇమీడియట్గా నన్ను ప్రశ్నించి మీరేమనుకుంటున్నారో అక్కడ ఆ విషయంలో నేను సరిగా చెప్పకపోతే, అది అలా లేకపోతే నన్ను అడగండి. ఏమో, ఇంతకంటే ఎవడు చెప్తాడు మీకు? సరే వినండి. ఇప్పుడు పౌలు గారు అనే ఒక ఆయన ఉన్నారు. ఈయనకు ఒక ఛాలెంజ్ ఉంది. ఏంట్రా ఛాలెంజ్ అంటే, ఇక్కడ ఇద్దరు వ్యక్తులు. ఒకరికి దేవుడికి దూరంగా ఉన్నవాళ్ళు, ఒకరు దేవునికి సమీపంగా ఉన్నవాళ్ళు. ఇప్పుడు ఇలా ఉంది దేవునికి మనకి మధ్య. ఇది నువ్వు ఎవరైతే ఉన్నారో మీ పేరు రాసుకోండి. మీరు, ఇది దేవుడు. దేవుడికి దగ్గర అవ్వాలంటే మధ్యలో అడ్డు ఉంది. అడ్డు పేరు ఏం పేరు? పాపము. అడ్డు పేరు ఏంటమ్మా? పాపము. అడ్డు పేరేంటి? పాపం. ఇప్పుడు పాపం అంటే ఏంటో చెప్పండి అమ్మా. పాపం అంటే ఏంటో చెప్పాలి. అందరికీ నోటెడే. పాపము అంటే ఏంటంటే ఆజ్ఞను అంటే ఏంటో, ఆజ్ఞను అతిక్రమించడం అంటే ఏంటి? దేవుడు చెప్పిన మాట వినకుండా పోవడమే
పాపం. ఇంతకీ దేవుడు చెప్పిన మాట ఏంటో జాగ్రత్తగా వినాలి. అంత లోతుగా వెళ్ళాలి మీరు విషయంలోకి. మీరు పైనే ఉంటున్నారు, విషయంలోకి వెళ్ళనివ్వట్లేదు సాతాను. నేనేమన్నాను? ఆజ్ఞ అతిక్రమమే పాపం అని తేల్చారు మీరు. మనకు అడ్డున్నది ఏమని తేల్చారు? పాపం అని తేల్చారు. ఆ పాపం ఏంట్రా అని డెఫినేషన్లోకి వెళ్తే ఆజ్ఞను అతిక్రమించటమే అని తెలిసింది మనకి. ఇప్పుడు ఆజ్ఞ అంటే ఏంటని చెప్పారు? దేవుని మాట అంటున్నారు. దేవుని మాట అంటే ఏంటి ఇప్పుడు అంటున్నాను నేను. దేవుని మాట ఏది? దేవుని మాట అంటే ఏది? వాక్యం కదా. వాక్యంలో ఒక మాట ఏదన్నా చెప్పండి, ఒక మాట చదవండి, ఏదో ఒకటి ఒక్క మాట తీసుకోండి. మీరు ఆ మాట ఎందుకు చెప్పాడో మీరు చెప్పండి చాలు నాకు. ఒక్క మాట ఎన్ని రకాలుగా ఉంటుంది? దూరం చేసేది అవుతుంది, దగ్గర చేసేది అవుతుంది. అంటే ఒక మాటలో రెండు ఉంటాయి అన్నమాట. నా మాట అర్థమవుతుందా? ఒకటి దగ్గర చేస్తుంది, అదే మాట నువ్వు అర్థం కాకపోతే దూరం చేస్తుంది అన్నమాట. ఇంతకీ ఆజ్ఞలోనే ఉంది విషయం. ఆజ్ఞ అతిక్రమించటమేమో దూరం చేయడం, ఆజ్ఞను అనుసరించటమేమో సమీపంగా తీసుకురావడం. మొదలకి ఎందులో ఉంది విషయం అంతానే? ఆజ్ఞలోనే ఉంది. ఒక్కొక్క ఆజ్ఞ చదువుకోండి, ఏదో ఒకటి ఒక ఆజ్ఞ చదవండి, ఏదో ఒక ఆజ్ఞ తీయండి. నేను ఇదని చెప్పట్లేదు కదా. మీరు ఏ ఆజ్ఞనైనా తీసుకోండి, అది ఆజ్ఞను ఒక చెప్పండి నాకు. పాత నిబంధనైనా పర్లేదు, కొత్త నిబంధనైనా పర్లేదు, ఒక ఆజ్ఞ చెప్పండి. ఏదో ఒక ఆజ్ఞ అమ్మా, మీకు నోట్లో ఉన్నది చెప్పండి అమ్మా. తల్లిదండ్రులను సన్మానించు అంటున్నాడు తమ్ముడు. ఇప్పుడు అమ్మా నాన్నను ఏం చేయాలట? అమ్మా నాన్నను సన్మానించాలి. సన్మానించాలనే మాట, అమ్మా నాన్న సన్మానించాలనే మాట ఇప్పుడు దేవుని మాట అయితే దాన్ని అనుసరించడం అనేది రెండు విషయాల్లో ఉంటుంది. ఒకటి దూరం చేసేది అవుతుంది, అందులో ఒకటి దేవునికి దగ్గర చేసేది అవుతుంది. సరే, ఇప్పుడు అమ్మ నాన్నల్ని మనం ఏం చేయాలి? ఇప్పుడు విషయం సన్మానించాలి. ఈ విషయ వివరణ తప్పుగా చెప్తే నిన్ను దేవునికి దూరం చేస్తుంది. ఇదే విషయ వివరణ కరెక్ట్గా చెప్తే నిన్ను దేవునికి సమీపస్తుడిగా మారుస్తుంది కదా. ఇప్పుడు యేసు ప్రభు ఈ భూమి మీదకి రానంత వరకు పాత నిబంధన గ్రంథం ఏం చెప్పింది? జాగ్రత్తగా ఒక్కసారి ఆలోచన చేయండి. మీకు అర్థం అవ్వాలంటే పాత నిబంధన కొత్త నిబంధన అర్థం అవ్వాలి. పాత నిబంధన ఏంటి? ఛాయ్ అంటే ఏంటి? దృష్టాంతం అంటే ఏంటి? ఛాయ్ అంటే ఏంటి? దృష్టాంతం అంటే ఏంటి? నీడంటే ఏంటి? ఇంతకీ పాత నిబంధన అంటే ఏంటి? రాబోతున్న క్రీస్తుకి ముందుగానే సాక్ష్యం చెప్పడానికి వచ్చింది. క్రీస్తు ఇలా వస్తాడు అని చెప్పడానికి వచ్చింది తప్ప ఆ గ్రంథపు చుట్టలో ఎవరున్నారు? క్రీస్తున్నాడు. పాత నిబంధనలో అన్నింట్లో కూడా ఎవరున్నారు? క్రీస్తే ఉంటాడు. మీకు కనబడ్డంతే. క్రీస్తు మీకు క్రీస్తుగా కనబడ్డ కానీ ఏమై ఉన్నాడు? గ్రంథపు చుట్టై ఉన్నాడు. గ్రంథపు చుట్టలో క్రీస్తుని చూడాలా, చూడకూడదా? పాత నిబంధనలో ఒక విషయం చదవండి, ఏదో ఒక విషయంలో క్రీస్తున్నాడో లేదో చూసి చెప్పండి నాకు. ఏదోటి తీయండమ్మా, ఏదైనా పర్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ చిన్న మాట చెప్తున్నాను. మోషే ఉన్నాడు. మోషే ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు కదా. ఇప్పుడు మోషేను చూస్తారా, క్రీస్తుని చూస్తారో చెప్పండి నాకు. మోషేను చూస్తే ఎవరు? పాత నిబంధన. మరి మోషేలో క్రీస్తుని ఎలా చూస్తారు చెప్పండి? ఎందుకమ్మా చిన్నపిల్లలుగా ఉంటారు? అవ్వండి, అన్నాలు మరుగుజ్జుల్లో ఉంటాం, కాస్త పెరగండి. మోషే ఎవరు? ఇప్పుడు క్రీస్తుకు ఛాయగా వచ్చాడు. క్రీస్తుకి ఛాయ, నీడ, క్రీస్తుకి ఛాయగా వచ్చాడు. ఇప్పుడు మోషే ఈయన అనుకోండి అందాకని, ఆయనలో మీరు ఈయన చూడాలి. ఈయనేమో ప్రస్తుతానికి డేరా ఉంది, చర్చికి ఏముంది? అడ్డుతెర ఉంది. ఇప్పుడు యేసు ప్రభు వచ్చాక అడ్డుతెర ఏమైంది? టాప్ మని చెదిరిపోయింది. ఇంకా ఆయనే క్రీస్తు అని మనకు ప్రత్యక్షమైపోయింది. మర్మం పక్కకు జరిగింది, మర్మం పోయింది. ఇప్పుడు మర్మముగా ఉన్నంత వరకు క్రీస్తు కనపడలేదు. ఇప్పుడు తెర ఎప్పుడైతే చిరిగిందో, ఇప్పుడు మోసే పాత్రని ఎవరుగా చూడాలి మీరు? మోషే ఏం చేశాడు చెప్పండి, క్రీస్తులో చెప్పండి నాకు. మోషే ఏం చేశాడు? కొండ మీదకి వెళ్ళాడా?
వెళ్ళాడు. వెళ్ళి కొండ మీద, కొండ అంటే ఏంటి? పరలోకం. పరలోకము నుంచి క్రీస్తు దిగొచ్చాడా? కొండ మీదకి వెళ్ళి మోషే ఏం తీసుకొచ్చాడు? 10 ఆజ్ఞలని వాటిని తీసుకొచ్చి ప్రజలకు పంచాడు. ఇప్పుడు యేసు ప్రభు పరలోకము నుండి తండ్రి దగ్గర నుంచి దిగి వచ్చి ఆయన బోధని, ఆయన సమస్తమును మనందరి కోసం ఇచ్చాడా? మోషే తెచ్చింది ఎన్ని తెచ్చాడు? 10. ఎందుకని? అన్నీ తెచ్చేయచ్చు కదా. అబ్బాయి వచ్చి నిజమైనడు వస్తాడు. ప్రస్తుతానికి ఎవరు తేవాలి? ఆయన పాత్రలో వచ్చి ఆయన మాట వినకపోతే చంపేశాడా? క్రీస్తు మాట వినకపోతే చచ్చిపోతారని చెప్తున్నాడు. కాబట్టి మోషే క్రీస్తుకి మర్మంగా ఉన్నాడు. అర్థమైందా? క్రీస్తు వచ్చాడు అనుకోండి, ఇంకా మోషే దగ్గర ఉంటామా? మోషే దగ్గర ఉంటాం? ఇంకా ఉండం. ఎందుకని? నిజస్వరూపం క్రీస్తు అయి వచ్చేసాడు కనుక. అర్థమైందా? ఓకే. ఇప్పుడు పక్కన అహరోను తీసుకోండి. అహరోను ఎవరు? ప్రధాన యాజకుడు. ప్రధాన యాజకుడు పాత నిబంధనలో మెల్కీసెదెకుగా ఉన్నాడు, మర్మంగా ఉన్నాడు. నిజమైన ప్రధాన యాజకుడు ఎవరని హెబ్రీయులకు రాసిన పత్రికలో చెప్తుంది, యేసు ప్రభువే నిజమైన ప్రధాన యాజకుడని. మరి అప్పుడు దాకా ఉండి మనిషిని రక్షించిన అహరోను ఇప్పుడు యేసు ప్రభు వచ్చిన తర్వాత ఈ పాత్ర ఎవరిదే? నిజమైన మెల్కీసెదెకు ఎవరు? యేసు ప్రభు. ఇప్పుడు అహరోను ఛాయ, క్రీస్తు నిజస్వరూపం. యెహోషువ తీసుకోండి. యెహోషువ ఇశ్రాయేలు ప్రజలను కనాను దేశానికి నడిపించాడు. ఇప్పుడు ఆ యెహోషువ అనే పేరుకి అర్థం ఏంటనుకుంటున్నావు? యెహోషువ అనే మాటకు అర్థం ఏంటో తెలుసా నీకు? యెషువా అని అర్థం. యెషువా అంటే యేసు అని అర్థం. యేసు అంటే నిజమైన యేసా? ఛాయలో వచ్చిన యేసు. నిజమైన యేసు ఎవరు? నిన్ను నన్ను నడిపిస్తున్నాడు పరలోకానికి యేసు ప్రభు. అర్థమవుతుందా? ఆయనేమో కనాను దేశానికి నడిపించాడు భూమి మీద, ఈయనేమో నిత్య రాజ్యానికి నడిపిస్తాడు పరలోకానికి యేసు ప్రభు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహింపరచండి. అర్థమవుతుందా మీకు? కాబట్టి ఇక్కడ మోషే ఛాయ, అహరోను ఛాయ, యెహోషువ ఛాయ, యెఫ్తా ఛాయ, గిద్యోను ఛాయ, అక్కడున్న కొండ ఛాయ, అక్కడున్న మందిరము ఛాయ, అక్కడ ఉండేటువంటి ధూపం ఛాయ, దీపం ఛాయ, నైవేద్యం ఛాయ, అర్పణ ఛాయ, బలి ఛాయ, బలిపీఠం ఛాయ, మొత్తం అంతా ఛాయ బైబిల్లో. ఆ బలిపీఠం ఎవరు? చూడండి, ప్రతి దాంట్లోని క్రీస్తే కనపడాలి మీకు. బలి ఎవరు? ఆ బలి పీఠం కట్టారు పాత నిబంధనలో. క్రొత్త నిబంధనలో నీ కొరకు బలి అయినాడు ఎవరు? యేసు ప్రభు. అక్కడ ఎవరు బలిచ్చేది? అది గొర్రె కానీ, మేక కానీ, దూడ కానీ, పావురం కానీ, కోడి కానీ, ఏదైనా దేన్ని సూచిస్తూ చేశారు? యేసు ప్రభును సూచిస్తూ చేశారు. ఇక కోడి పక్కకి వెళ్ళింది, గొర్రె పక్కకి వెళ్ళింది, మేక పక్కకి వెళ్ళింది, ఇక నిలబడింది క్రీస్తే. కొత్త నిబంధనలో మీరు ఏది తీసుకున్న పాత నిబంధనలో ఉన్నటువంటి వాటికి నిజస్వరూపమైన క్రీస్తే. నా మాట అర్థమవుతుందా? కాబట్టి ఇప్పుడు నేను దూరం చేసేది ఏది, దగ్గర చేసేది ఏది? మీరు ఎక్కడికో బయటకు పోకండి. ఓకే. ఇప్పుడు గనుక ఈ పాత నిబంధన అనేటువంటి ఛాయ క్రొత్త నిబంధన క్రీస్తు వచ్చాక చేస్తే ఏమవుద్ది? మాటల్లో చెప్పండి. ఇప్పుడు ఆజ్ఞది కొత్త నిబంధనలో ఉన్న క్రైస్తవుడికి ఇదా మరి ఏంటనుకుంటున్నారు? క్రైస్తవం వెంటనే వచ్చి ఆమేన్ అంటే వెళ్ళిపోతారు అనుకుంటున్నారా? నరకానికి పోతారు. అలాంటి దేవుడు వాక్యం విశ్వాసములో వెళ్ళాలి. మీరు విశ్వాసమును బట్టే వెళ్ళాలి కొండ. ఇంకా మళ్ళీ మధ్యలో తేడా వచ్చిందా దొర్లుకుంటూ కింద పడిపోతాం కొండ మించి. చూడండి, ఇప్పుడు క్రొత్త నిబంధనలో ఉన్నామా పాత నిబంధనలో ఉన్నామా? అది కూడా డౌట్గా ఉందా? క్రొత్త నిబంధనలో ఉన్నామంటే ఏంటి? అదేలేండి, కొత్త నిబంధనలో ఉండడం అంటే ఏంటి, పాత నిబంధనలో ఉండడం అంటే ఏంటో చెప్పండి నాకు. పాత నిబంధనలో ఉన్నానంటే ఏంటి చెప్పండి, క్రొత్త నిబంధనలో ఉంటిమంటే ఏంటో చెప్పండి. నేను మామూలు నార్మల్గా మాట్లాడేస్తానమ్మా, ఏమో లేకపోతే స్టీరియో పెట్టి నాకు వచ్చు, సాగదీత్తం నాకు వచ్చు. పాత నిబంధనలో దేవుడు ఏమి చెప్పాడండి ఇవన్నీ నాకు వచ్చు. ఇలాంటి నాటకాలు నా దగ్గర వద్దు. ఏదొచ్చో చక్కగా మీకు అర్థమయ్యేలాగా
నేనేమి లాంగ్వేజ్లో అన్నిటిని పట్టుకొని చక్కగా నాకు అలాంటివి వద్దు. నాకు దొంగ నాటకాలు దేవుడు చెప్పాడు ఏమన్నాడంటే, వేషధారణ నా దగ్గర పనికిరాదురా చిన్న బాబు అని చెప్పాడు. కాబట్టి నాకు లాంగ్వేజ్ని మీకు ఎలాగ అర్థమవుతుందో అలా చెప్తున్నాను తప్ప దేవునికి స్తోత్రం అని ఎలాంటి యాక్టింగ్ నాకు రాదు. అర్థమవుతుందా? అవన్నీ వద్దు. మనకు మామూలుగా స్తోత్రం అంటే స్తోత్రం అందాం తప్ప సాగదీత్తేనో లేకపోతే కబుర్లు చెప్తేనో నాకు వద్దది. ఏమా సరే వినండి. ఏంటి ఇప్పుడు పాత నిబంధనలో ఉన్నామా క్రొత్త నిబంధనలో ఉన్నామా? అంటే ఏంటి? కొత్త నిబంధనలో ఉన్నావంటే కొత్త నిబంధన చదువుతావా? చెప్పు. కొత్త నిబంధనలో ఉన్నానంటే కొత్త నిబంధన చాలామంది వెరైటీగా ఉన్నారు. మనం క్రొత్త నిబంధనలో ఉన్నాం కాబట్టి పురాతన నిబంధన చదవకూడదని పాత నిబంధన చెప్పేసి కొత్త నిబంధన బైబిల్ తయారు చేస్తున్నారు. ఎక్కడైనా స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి ఇంకా నరకానికి. వీళ్ళకి స్పీడ్ బ్రేకర్ ఎక్కడ ఉంటుంది? ఇంకా స్పీడ్గా పోతామే. కాబట్టి పాత నిబంధనలో ఉండడం అంటే ఏంటి, క్రొత్త నిబంధనలో ఉండడం అంటే ఏంటి అనేది తెలియాలి. ఇప్పుడు నేను చెప్పాను కదా, పాత నిబంధన యందు ఉండడం అంటే ఇప్పుడు మోషే నిన్ను రక్షిస్తాడా? పాత నిబంధనలో ఉన్న ధర్మశాస్త్రం నిన్ను రక్షించిందా? క్రీస్తు వచ్చేదాకా దిక్కుదేమానం లేకుండా ఉంది. ఒకవేళ పాత నిబంధనలో ఉండేటువంటి సిద్ధాంతమే నిన్ను రక్షిస్తే క్రీస్తు రావాల్సిన అవసరం మనకు లేదని పౌలు గారు ఎన్నోసార్లు చెప్తున్నాడు కదా. ఇప్పుడు చెప్పండి, కొత్త నిబంధనలో ఉన్నామంటే ఏంటో ఇప్పుడు నేను చదివించిన ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనములో ఉన్న విషయానికి ముడిపెట్టి చెప్పండి. దూరం దగ్గర అంటారు, అది కాదు. అది కాకుండా ఇంకోటి ఏదో చెప్పండి. అదే ఎలా 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 ఇప్పుడు ఇంతకీ నేను ఒక విషయం అడుగుతున్నాను, మరి ఎందుకు లేట్ అవుద్ది అనుకుంటున్నారు? నాకు మామూలు ప్రసంగం అయితే ఎంతసేపు, ఎప్పుడు ముగించాలంటే అప్పుడు ముగించవచ్చు, ఎప్పుడు వద్దు అనుకుంటే అప్పుడు మానేయచ్చు, ఎప్పుడు మిమ్మల్ని ఎక్కించేయాలంటే ఎక్కించేయచ్చు. అది అన్ని నోటుతో పని. ఇక్కడ నోటుతో పని ఉండదు, నాతో పని ఉండదు. ఇంకా అది లాక్కెళ్తుంది మనల్ని. అది లాక్కెళ్తుంది కనుక, వాక్యం లాక్కెళ్తుంది కనుక వాక్యం వెనకాల నేను పరిగెట్టాలి. అంతే తప్ప నేను పరిగెట్టేవాడిని అయితే ఎప్పుడైనా ఆపేస్తాను. నేను పరిగెడతలేదు, ఇక్కడ దేవుడు పరిగెట్టిస్తున్నాడు. కాబట్టి ఈ వాక్యమును బట్టి నేను వెళ్ళాలా, లేకపోతే నా సొంత మాటల్లో దేవుని మహాకృపను బట్టి మీరందరూ దీవించబడాలని సొల్లు మాటలు చెప్పేస్తే నేను అయిపోద్ది. నాకు ఎప్పుడు ముగించాలో అప్పుడు ముగించేస్తాను. వాక్యం చదివింతాం, కానీ వాక్యం వివరించకపోతే ఇంకెందుకు ఇంకా చెప్పడం? వాక్యములోకి దూరితే నువ్వు ఎప్పుడు ఆపాలో వాక్యం నిర్ణయిస్తుంది, నువ్వు కాదు నిర్ణయించేది. నా మాట అర్థమవుతుందా? అందుకని మనకు మీటింగ్స్ కవർക്ക് వచ్చినా దూరడం వరకే, ముగింపు చేతుల్లో ఉండదు. అందుకని ఎవడైనా గంటన్నారా, మీరు గమనించండి, గంటన్నారా 2 గంటలు అప్పటికి కూడా పట్టుకుని ఆపుతాం కాబట్టి, లేకపోతే 3 గంటలైనా వాళ్ళు ఎంత చెప్తున్నాం కూడా తెలియదు. సరేనా? వినండి. ఏంటమ్మా ఇప్పుడు ఆ వాక్యంలో ఏంటి విషయం? దూరస్తుడు దగ్గరస్తుడు కదా, సమీపస్తుడు దూరంగా ఉండేవాడు కదా మన పాఠం. ఇప్పుడు మనకు అడ్డుగా ఉన్నది ఏమని చెప్పాను? పాపం అని చెప్పాను. పాపానికి కారణం ఏమని చెప్పాను? ఆజ్ఞను అతిక్రమించడం అని చెప్పాను. ఆజ్ఞ అంటే ఏం చెప్పాను? మాట అని చెప్పాను. ఈ మాట ఎన్ని రకాలుగా ఉందని చెప్పాను? పాత నిబంధన కొత్త నిబంధనగా ఉందని. మాట 2, విషయం 2గా ఉందా? మాట ఒకటి శరీర సంబంధంగా ఉంది, ఇంకొకటి ఆత్మ సంబంధంగా ఉంది. అందుకని యేసు ప్రభు వచ్చి ఆ సమరయ స్త్రీతో చెప్తున్నాడు, అమ్మా ఇంకా శరీర సంబంధమైన విషయాలు చెల్లుబాటు కాలేని కాలం వచ్చేసింది. ఇక ఆత్మతోనూ సత్యముతోనూ మనం ఆరాధించే కాలం వచ్చే ఉన్నదమ్మా. ఇక కొండెక్కి కొండ మీద కూర్చుని చేసే ఇవన్నీ పోయాయి తల్లి. ఇక ఆత్మ సంబంధమైన బిడ్డలుగా ప్రభువుని ఆరాధించాల్సిన టైం వచ్చిందని చెప్పాడమ్మా. అప్పుడు ఆవిడ అడుగుతుందా, ఈ కొండ ఎక్కాలా ఆ కొండ ఎక్కాలా అని? యెరూషలేములో ఉన్న కొండ ఎక్కాలా ఈ కొండ ఎక్కాలా అంటే, ఈ కొండలతో పని లేదమ్మా మనకి, నువ్వు ఎక్కాల్సిన ఆత్మ సంబంధమైన కొండ ఉంది, ఈ కొండ అని చెప్పాడు. ఇప్పుడు పాత నిబంధన అంతటినీ కొత్త నిబంధనగా తిరగేస్తున్నాడా? ఆవిడ దగ్గర తిరగేస్తున్నాడా? తిరగేసేది ఏదో చెప్పండి. ఇప్పుడు ఈ 2 విషయాలు ఉన్నాయి కదా, ఈ 2 విషయాలు ఒక్కటా 2? మాట ఒక్కటే గుర్తుపెట్టుకోండి. దేవుడు ఒక్క మాట చెప్పాడంటే అది ఆకాశము భూమి గతించిపోయినా అది నెరవేరేంత వరకు కూడా దేవుడు అలా నిలబెడతాడు. గుర్తుపెట్టుకోండి. నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు దేవుడు అని మనం చదువుకుంటాం. మరి పాత నిబంధనలో ఒకలాగుండి కొత్త నిబంధనలో ఒకలాగుండేవాడు దేవుడు ఎందుకు అవుతాడు? ఒకేలాగా ఉండాలి, ఒకే మాట మీద ఉండాలి.
ఆ మాట పాత నిబంధనలో ఏంగా ఇచ్చాడు? మాట అదేనా, లేకపోతే మాట మార్చాడా? నువ్వు మారుస్తావు, దేవుడు మార్చడు అలాగా. పాత నిబంధనలో ఏమి ఇచ్చాడు నాకు రిఫరెన్స్ తమ్ముడు? తల్లిదండ్రులను సన్మానించిస్తే ఎక్కడికి వెళ్తాడు? సన్మానించాలన్నది ఆజ్ఞ. పాత నిబంధనలో తల్లిదండ్రులను సన్మానించడం అంటే ఏమిటి తెలియాలి మీకు. చిన్నపిల్లవాడిగా చేయాలి, శరీర సంబంధంగా చేసి తీరాలి పాత నిబంధనలో ప్రకారంగా. ఆరిక నువ్వు లేగమ్మా, నువ్వులు కూడా లే తల్లి. ఇప్పుడేమో హారిక ఏమో వాళ్ళ అమ్మ ఈవిడికి ఏమ్మా, తమ్ముడు ఇది చూపించు, అదే క్యామ్. ఈవిడ ఇప్పుడు ఇద్దరిలో ఎవరు పొడుగు? నువ్వే కదా. ఈవిడేమో తెల్లమ్మ, ఈవిడేమో కూతురు. వీళ్ళిద్దరూ కన్న తల్లి ఇచ్చాడంటే ఆజ్ఞ. మీ అమ్మ నాన్న ఆయన అనుకో, ఇప్పుడు ఆవిడ నువ్వు సన్మానించాలి. ఎలా సన్మానిస్తావు చెప్పు నాకు. ఎలా సన్మానిస్తావు చెప్పు. ఆవిడకి సన్మానం చేయి. ఏం చేస్తావు పాత నిబంధన ప్రకారం? చెప్పు. అమ్మకి అన్నం పెడతావా పెట్టవా? ముసలిది అయిపోయింది బాబు. అన్నం పెట్టు. ఇంకేం పెడతావు? ఇంకేం కావాలరా నీకు? ఏం కావాలి చెప్పు. ఆ విహారయాత్రకు అది వెళ్తావా? చూపించమని కోరుకో. తీసుకెళ్ళమ్మా మీ అమ్మని. ఇలా పాత నిబంధనలో ఉన్న సన్మానం, దండేయడం, సాలువ కప్పడం, అమ్మకి ఏం కావాలో చూసుకోవడం, బట్టలు కొనడం, అన్నం పెట్టడం, ఇంట్లో ఫ్యాన్ అది ఉందో లేదో చూసుకోవడం, కాళ్ళు చేతులు నొక్కడం, అమ్మకి తలదవ్వడం, స్నానం చేయించడం, అలా కూర్చోబెట్టి అన్నీ చూడడం పాత నిబంధనలో. ఇంతేనా సన్మానం? ఇంకేమైనా చేశారా? అదేనా సన్మానించడం అంటే ఏంటి? అమ్మా నాన్నలను జాగ్రత్తగా చూసుకోవాలి. అదే కదా పాత నిబంధన ధర్మం. అంతేనా? ఇప్పుడు ఇదే ధర్మం కొత్త నిబంధనలు అయితే మీ అమ్మా నాన్నలు ఎలా చూస్తావు చెప్పు. ఇప్పుడు అన్నం పెట్టావా మీ అమ్మకి? నువ్వు చెప్పు. నువ్వు నాకంటే తెంగర పిల్లలా ఉన్నావు. అదేమ్మా మైకి మీ అమ్మ నాన్నకి పెట్టు. ఇప్పుడు అమ్మ నాన్నకి అన్నం పెడతావా? మీ అమ్మ నాన్నలు ఎవరు? పేర్లు చెప్పు. బుజ్జిబాబు, సునీత గారు. ఓహో ఆ తమ్ముడా, ఓకే, బాగా చదువుకుంటున్నావా? ఇప్పుడు తర్వాత మాటకొచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు మీ అమ్మని నువ్వు అన్నం పెట్టి మంచినీళ్ళు ఇచ్చి తనకి ఏ ఇబ్బంది లేకుండా అన్నీ చూసుకుంటావా? తర్వాత మీ అమ్మ నాన్నలు పెద్దోళ్ళు అయిపోయాక చూస్తావా చూడవా? అన్నం పెడతావా? అన్నం పెడతావు. పప్పుచారు కాస్తావా? నీకు కాత్తం రాకపోతే కాయడానికి ప్రయత్నం చేసైనా అమ్మ నాన్నకి మీ అమ్మగారు పప్పుచారు పెట్టమ్మా అన్నారు, నీకు రాదు, ఏం చేయాలి ఇప్పుడు? నేర్చుకుని అమ్మ నాన్నకి పప్పుచారు పెట్టి నువ్వు భోజనం పెట్టాలి. ఆమ్లెట్ ఏమంటే షాప్ దగ్గర లేవు, నువ్వేమో ఇంట్లో గుడ్లు లేవు, అక్కడెక్కడో ఉంది, వెళ్ళాలా? వెళ్ళి తీసుకొచ్చి పెట్టాలి. ఇది పాత నిబంధనమ్మ. అమ్మ నాన్నకి ఏ లోటు లేకుండా అన్ని విషయములలో చూసుకోవాలి. క్రొత్త నిబంధనలో ఇదే విషయాన్ని ఏం చేస్తారో చెప్పండి నాకు. అన్నం ఎందుకు పెడుతున్నారు? వాళ్ళ అమ్మగారు బ్రతకడానికి, తన ఇష్టాలు తీర్చడానికి, తనకు కావలసిన ఈ భౌతిక సంబంధమైన విషయాల్లో ఏ విషయం తన శరీరానికి అవసరమో అవన్నీ కూతురుగా తన బాధ్యత తన యొక్క తల్లికి తీర్చడం. శరీరానికి ఏం అవసరం చెప్పండి? శరీరానికి ఏం అవసరం? ఆకలేసినప్పుడు అన్నం తినాలి. ఏమో బయటకు వెళ్తున్నప్పుడు లేకపోతే నలుగురికి కనపడకుండా ఉండడానికి వస్త్రాలు కప్పుకోవాలి. ఏమో జుట్టు అది బాగోపోతే కొంచెం నీట్గా చేయాలి. ముఖానికి పౌడర్ అది రాయాలి. ఇవన్నీ చేయాలి కదా. శరీరానికి ఏం అవసరమో అన్నీ చేయాలి. ఇప్పుడు ఆ కళ్ళు సరదాగా ఉంటున్నాయి, అమ్మ మేడ మీద తీసుకెళ్ళి అందరినీ చూడాలని ఉంది నాకు పైన, ఎంతసేపు ఈ 4 గోళ్ల మధ్య నేనేముంటానంటే ఇప్పుడు ఏం చేయాలి? కూతురు పైకి తీసుకెళ్ళి ఆ మెట్లు ఎక్కించడానికి నానా బాధలు పడి ఆ పైకి చేర్చి అక్కడ కూర్చోబెట్టి నలుగురిని ఆ చల్లగాల్లో అలా కూర్చోబెట్టాలి. ఇలాగ ఇన్ని బాధలు. తల్లి శరీరంలో తనకి ఏం కావాలో అవన్నీ నిర్వర్తించాల్సిన బాధ్యత ఎవరిది? పిల్లదే కదా. ఇది పాత నిబంధన ధర్మం. మరి కొత్త నిబంధనలో ఇప్పుడు కూతురు అయితే తల్లిని ఏం చేయాలి చెప్పండి నాకు. తల్లిదండ్రులను సన్మానించు వాడికి పక్కన చెప్తున్నాడు, దీర్ఘాయుష్మంతుడగునట్లు
నీ తల్లిని నీ తండ్రిని సన్మానించవలను అన్నాడు. ఇప్పుడు దీర్ఘాయుష్ అంటే ఏంటి? ఈ లోకంలో ఎక్కువ సంవత్సరాలు బ్రతుకుతావు, అంతేనా దాని అర్థం? పాత నిబంధనలో చూడండి విషయాన్ని, కొత్త నిబంధనలకు అప్పుడే రావద్దు. పాత నిబంధనలో దీర్ఘాయుష్ అంటే ఏంటి? అమ్మ నాన్న బాగా చూస్తే నువ్వు కూడా దీర్ఘకాలం బ్రతుకుతావని అర్థం, మంచి ఆయుష్కాలం నీకు ఉంటుందని అర్థం. కాబట్టి ఇప్పుడు పాత నిబంధన పోయి క్రొత్త నిబంధన వచ్చేసింది. క్రొత్త నిబంధన వచ్చిందంటే మళ్ళీ దేంతో మొదలైంది అమ్మా? మళ్ళీ దేంతో మొదలప్పుడు తల్లిదండ్రులను సన్మానించడం అనేది కొట్టేసి ఇంకోటి తల్లిదండ్రులను సన్మానించడం అనేది కొట్టేస్తే మరి ఇక్కడ కొత్త నిబంధనలో ఏమి రాస్తావు ఆ వాక్యానికి? ఇప్పుడు తల్లిదండ్రులను గాలి కుదిలేమనా? ఇప్పుడు అది కొట్టేస్తే ఇప్పుడు తల్లిదండ్రులను గాలి కుదిలేమనా, తల్లిదండ్రులను చూడమనా? చెప్పండి. ఇప్పుడు నాకు ఇక్కడ మీరు విషయంలోకి వస్తే దూరం అవడో దగ్గర అవడో చెప్తాను. ఇప్పుడు మీరు చెప్పండి అమ్మా, కొత్త నిబంధన ప్రకారంగా అమ్మని ఎలా చూస్తావు? పాత నిబంధన ప్రకారంగా అన్నం పెట్టావు, తన శరీరానికి ఏది అవసరమో, తను ఏది కోరుకుంటుందో ఆ కోరికలన్నీ తీర్చావు కూతురుగా. క్రొత్త నిబంధనలో నువ్వు ఒకటి చెయ్యాలి. తనలో ఆత్మ ఉంది, ఆ ఆత్మకి నరకం ఉంది, ఆ ఆత్మను రక్షించే పని కూతురుగా చేయాలి. ఎలా చేస్తావు చెప్పు? ఇప్పుడు దానికి ప్రాణం ఉంది కదా, దానికి అవసరాలు ఉన్నాయి కదా. ఆ ప్రాణం అగ్నిగుండంలోకి వెళ్లకుండా దాన్ని కాపాడాలంటే దాన్ని భోజనం పెట్టాలి కదా. భోజనం ఏం పెడతావు? మంచిలు ఏమి ఇస్తావు? ఏమ్మా ఏమి చూపిస్తావు? ఎక్కడికి తీసుకెళ్తావు? ఎలా నిలబెడతావు అన్న విషయం మీద కొత్త నిబంధన ఆధారపడి ఉంది. ఇప్పుడు ఈ మనిషిలోనే రెండు ఉన్నాయి, ఒకటి శరీరం, ఇంకొకటి ఆత్మ. నీలో ఒక శరీరం ఉంది, నీలో ఒక ఆత్మ ఉంది. శరీరానికేమో పాత నిబంధన, ఆత్మకేమో క్రొత్త నిబంధన. శరీరానికి ఆత్మనికి రెండింటికి మధ్యన ఏంటో విషయం? ఆజ్ఞ. అక్కడైనా ఆజ్ఞను పాటించాలి, ఇక్కడైనా ఆజ్ఞనే పాటించాలి. అక్కడైనా అదే ఆజ్ఞ, ఇక్కడైనా అదే ఆజ్ఞ. మళ్ళీ ఆజ్ఞ ఏమి మారదు, ఆజ్ఞ ఏమి మారదు, అదే ఆజ్ఞ. ఎలా మారుతుంది అన్నది, ఆత్మంగా అయితే ఎలా మారుతుంది, శరీరంగా అయితే ఎలా మారుతుంది అన్నది విషయం. మునుపటి అప్పుడు చదవండి. ఇప్పుడు మీరు దూరంగా ఉన్నారు. మునుపటి మీకు దూరంగా ఉన్నారంటే ఏంటి అర్థం? పాత నిబంధన ధర్మాన్ని పాటించారు. అంటే ఎలాగా? అమ్మకి అన్నం పెట్టారు, అమ్మకి మంచినీళ్ళు ఇచ్చారు, అమ్మకి స్నానం చేయించారు, చక్కగా శుభ్రం చేశారు, కొత్త బట్టలు వేశారు, కుర్చీలో కూర్చోబెట్టారు. అమ్మ సీరియల్ చూస్తావా అని సీరియల్ ఇచ్చారు. అన్నీ తనకి ఏది కావాలో అవన్నీ కొడుకు కూతురు చక్కగా నిర్వర్తించారు పాత నిబంధనలో. అలా నిర్వర్తిస్తేనే దీర్ఘాయుస్సు ఇస్తాడు. ఎవడైనా తల్లిదండ్రులను చూడకపోతే నిశ్చయముగా చచ్చదు అని చెప్పాడు దేవుడు. పాత నిబంధనలో ఈ ధర్మాన్ని నిర్వర్తించకపోతే చచ్చిపోతాడు. చావు. ఎక్కడైనా ఆజ్ఞను పాటించకపోతే చావే. అక్కడైనా అంతే, ఇక్కడైనా అంతే. అక్కడ వ్యభిచారం చేసినటువంటి స్త్రీని రాళ్లతో కొట్టి చంపినట్టు తల్లిదండ్రులు చూడలేని వాడిని అక్కడ కూడా రాళ్ళతో కొట్టి చంపడమే. అప్పుడైనా అంతే, ఇప్పుడైనా అంతే, గుర్తుపెట్టుకోండి. సరే, ఇప్పుడు కొత్త నిబంధనకు వచ్చాం. ఇప్పుడు మీ అమ్మని 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు చూడగలుగుతావు. చూసిన తర్వాత చచ్చిపోద్దా బతుకుద్దా? అది మైకెట్టుకో. చచ్చిపోద్దా? ఎవరైనా మన ఊర్లో చచ్చిపోకుండా ఉన్నారా? పెద్దోళ్ళు అయిపోయాక. అమ్మా 102 సంవత్సరం వాళ్ళు ఎవరైనా ఉన్నారు మన ఊర్లోనే? ఎవరు లేరా? అంటే మన ఊర్లో ఎవరో చనిపోవట్లేదా? చనిపోతున్నారా లేదా? ఎందుకు చనిపోయారు అంటే వాళ్ళ కొడుకు కూతురు చూడలేక చచ్చిపోయారా? చూసినా చచ్చిపోయారా? చూసినా కూడా చచ్చిపోయారు, చూసినా కూడా చచ్చిపోయారు. ఇప్పుడు మరి ఇంతకాలం తన కూతుర్ని బాగా చూసింది, కానీ తల్లిదండ్రులను సన్మానించమన్న దేవుని మాటను బట్టి పాత నిబంధన ప్రకారంగా తనకి ఏ లోటు రాకుండా చూసుకుంది. ఎవరిని? హారికైనాల కూతురు. కానీ వాళ్ళ అమ్మగారు ఒక టైం వస్తే ఉంటారా? ఉండరు. కాబట్టి ఇప్పుడు మా అమ్మ ఎప్పటికీ ఉండాలనుకుంటుంది ఆవిడ. అందుకని క్రొత్త నిబంధనలో క్రీస్తులో నిలబెడితే మా అమ్మనే, క్రీస్తులో నిలబెట్టగలిగితే మా అమ్మకి చావే లేదు అని ఒక నిర్ణయానికి వచ్చింది. నిర్ణయానికి వస్తే ఇప్పుడు ఏం చేయాలి? వాళ్ళ అమ్మనే చెప్పండి,
ఇప్పుడు వరకు కూర్చోమ్మా, అలా ఉండండి, మీరు కూర్చోవద్దు. ఇప్పుడు అటు తిరగండి. మీరు ఇప్పుడు వరకు ఏం చేశారు? మీరు ఏం చూసావు? మీ అమ్మకి ఏం పెట్టావు చెప్పు. అక్కడ అన్నం పెట్టింది కదా. ఇప్పుడు ఆత్మ బతకాలంటే అన్నంతో పాటు ఏం పెట్టాలి? వాక్యం పెట్టాలి. పాత నిబంధనలో వాక్యం కాదు, అన్నం పెడితే చాలు. ఇప్పుడు ఆ అన్నం ఏమై ఉంది? అక్కడ సాదృశ్యమై ఉంది, ఛాయ అయి ఉంది. యథార్థములో క్రీస్తులో ఏమై ఉంది? నా నోటంట వచ్చే ప్రతి మాట వల్ల మీరు బ్రతుకుతారు. అక్కడ అన్నం పెడితే బ్రతుకుతారు, ఇక్కడ మాట చేత బ్రతుకుతారు. గుర్తుపెట్టుకోండి. సరే, ఇప్పుడు అన్నానికి బదులు ఇప్పుడు ఏం చెప్పాలి? ఆవిడికి అన్నం పెట్టమానేయాలి. అప్పుడు దానితో పాటు ఇది నువ్వు చేయండి అని ఉంది బైబిల్లో, మత్తయి సువార్తలో. వాటితో పాటుగా వీటిని చేయండి, అవి మానక ఇవి చేయండి అన్నాడు. ఇప్పుడు మనం ఏది మానొద్దు? అన్నాన్ని మానకూడదు, దాంతోపాటు అన్నమైన వాక్యాన్ని బోధించాలి. ఇప్పుడు వీళ్ళమ్మ రక్షణ పొందలేదు, ఇప్పుడు కూతురుగా తన బాధ్యత ఏంటి? ఇప్పుడు ఏంటి చెప్పండి? వాక్యాన్ని బోధింపజేయాలి. మొన్నటిదాకా సీరియల్ చూసేది కుర్చీలో కూర్చుని. మా అమ్మకి అది ఇష్టం, ఏ సీరియల్ కావాలని వాళ్ళ కూతురు త్యాగం చేసేది. ఈవిడికి మొగల రేఖలు ఇష్టం, ఆవిడకేమో ఎండమామలు ఇష్టం. ఇప్పుడు వాళ్ళ అమ్మ కోసం ఏం చేసింది? త్యాగం చేసి మొగల రేఖలు సీరియల్ చూడకుండా ఎండమామలు వాళ్ళ అమ్మకి ఇష్టం కదా అని రిమోట్ ఇచ్చేసింది. ఇప్పుడు రిమోట్ ఇస్తే ఎక్కడ పోద్ది? ఏమా ఎక్కడికి పోద్ది? ఇప్పుడు స్పీడ్ బ్రేకర్ లేకుండా వాళ్ళ అమ్మ ఎక్కడికి వెళ్ళిపోద్ది? నరకానికి పోద్ది. కాబట్టి ఇప్పుడు అమ్మను సంతోషింపజేయడం కాదు నాకు ముఖ్యం, పరలోకానికి నడిపించడం ముఖ్యం. కనుక క్రీస్తులోకి నడిపించాలంటే శరీర సంబంధమైనవన్నీ ఒక్కొక్కటే దూరంగా పెట్టాలి. ఇప్పుడు ఏం చేయాలి చెప్పు? ఇప్పుడు ఏం చేయాలి? మీ అమ్మగారికి సీరియల్ ఇష్టం, ఆవిడేమో నీకు పరలోకం వెళ్ళడం ఇష్టం. ఇప్పుడు ఏం చేస్తావు? ఇక్కడేమో ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా అంటున్నాను నేను. అక్కడేమో ఇప్పుడు అత్తగారిని పొడి చేస్తాడు అంటుంది అక్కడ. ఇప్పుడు ఈ రెండింటి మధ్యన కూతురుగా నువ్వు మధ్యలో ఉన్నావు. ఇప్పుడు అక్కడ శరీర సంబంధమైన విషయాల్లో అమ్మను సంతోష పెడతావా? కాళ్ళు చేతులు గట్టయినా సరే ఇక్కడ తీసుకొచ్చి వాక్యాన్ని నేర్పిస్తావా చెప్పు? మీ అమ్మ ఎప్పుడు బ్రతకాలంటే ఎక్కడ పాడేయాలి? ఇప్పుడు ఈ వాక్యం వినేలాంటి స్థలంలో పాడాలి. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. ఈ పచ్చిక దగ్గర నీటి దగ్గరికి తీసుకురావాలి. అక్కడ ఎండిపోయే వాగది. కాబట్టి ఇప్పుడు అమ్మ నాన్న ఎక్కడ తీసుకురావాలి? ఇప్పుడు దేవుని మందిరానికి తీసుకురావాలి. సరేనా? ఎందుకని? వాక్యమే నిన్ను బ్రతికిస్తుంది కనుక. ఇప్పుడు పాత నిబంధనలో ఉన్న విషయం ఏంటి? దేనికి అవసరమై ఉంది? దేనికి ముడిపడి ఉంది? శరీరానికి ముడిపడి ఉంది. నువ్వేం చేసినా శరీర ధర్మంలోనే చేయాలి. అది పాత నిబంధనలో ఆరాధన ఎలా చేయాలి? తక్కువని చెప్పండి. పాత నిబంధనలో ఆరాధన అంటే ఏం చేయాలి? అన్నీ కలిపి కొట్టేస్తున్నాం మనం, తెలియట్లేదు. పాత నిబంధనలో ఆరాధన ఎలా చేయాలి తెలుసా? పాత నిబంధనలో ఎలాగ ఆరాధన చేసేవారు చెప్పనా? ఏం చేస్తాం మన కర్మ? పాత నిబంధనలో ఆరాధన ముక్కుతో సహా కిందకి ఇది పాత నిబంధన ఆరాధన. కొత్త నిబంధన ఆరాధన ఏం చేయాలి? ఇప్పుడు నాకు చూసారా, ఈ ముక్కు దేనికి తాకింది? చెయ్యి దేనికి తాకింది? శరీరం అంతా దేనికి తాకింది? నేలకు తాకి దేవునికి దండం పెట్టాను. కొత్త నిబంధనలో ఏం చేయాలి? ఇప్పుడు ముక్కు దేవుని మాటలు వినాలి. ఈ ముక్కుని దేవుని పంచాలి, ముక్కు కోసం కాదు. అర్థమవుతుందా? భలే వస్తుందిరా మసాలా. దీనికోసం కాదు, దేవుని కోసం. ఆకలి అవసరమైతే ఆకలి దప్పికలను, ఈ రుచులను, ఈ వాసనలను పక్కకు పెట్టి ఈ ముక్కుని దేవునికి వంచితే ఈ ముక్కు బతుకు. ఈ కన్ను సినిమా అలా చూసేస్తున్నాం అనుకో, బతుకుతా ఈ కన్ను. ఇది వాక్యము, వాక్యానుసారమైన జీవితాన్ని బ్రతకడానికి. మంచిని చూసే కన్ను అయితే బ్రతుకుతుంది. అందుకని సాష్టాంగ పడడం అంటే దేవునికి శరీరాన్ని అర్పింప చేయడమే క్రొత్త నిబంధన. యేసు ప్రభు శరీరాన్ని ఇచ్చాడా? దేవునికి ఇచ్చాడా? ఆయన తల దగ్గర నుంచి గుచ్చుకోండి, ముళ్ళు ఇలా గుచ్చాడు. ముళ్ళు ఎందుకు గుచ్చుకున్నాడు ఆయన? ఎందుకు అలా గుచ్చుతుంటే తట్టుకున్నాడు? ఈ శరీరాన్ని ఎవరికి ఇచ్చాడు?
దేవునికి. అర్థమర్థం మీకు? తండ్రి అయిన దేవునికి తను ఎందుకైతే వచ్చి మనకు నేర్పిస్తున్నాడో శరీరాన్ని ఇచ్చాడు. చెప్పులు మొక్కు ఇక్కడ కొట్టారా లేదా? కుట్టారమ్మా? ఎక్కడ చూసినా గాయమే. మొత్తం నాగలి దున్నునట్టు దున్నారట. పక్కటే ముగ్గులు పొడిచారు, చేతులంతా బాధారు, చేతుల్లో కాళ్ళల్లో మేకలు కొట్టారు. మొత్తం అంతా తన శరీరాన్ని దేవుని కోసం ఇచ్చాడా? నష్టంగా ఎన్నుకున్నాడా లేదా? ఎన్నుకుని ఇప్పుడు ఈ శరీరాన్ని సుఖపెట్టుకునేటువంటి బోధలు ఏవైతే ఉన్నాయో శరీరాన్ని సంబంధించి అంతా కూడా దేనికోసం? ఇప్పుడు తనకి ఇష్టమైన బట్ట కావాలండి. బట్ట కోసం ఇంటికాడ వాళ్ళ అమ్మగారిని గొడవ పెడుతుంది. ఇప్పుడు దేనికి సంబంధించిన పాప ఈ పాప? శరీరానికి సంబంధించిన పాప. అప్పుడు క్రీస్తుకు దూరంగా ఉంటుందా దగ్గరికి ఉంటుందా? దూరంగా ఉంటుంది. దగ్గరకు ఉందని భ్రమపడుతుంది. వచ్చి ఏం చేస్తుంది? హల్లెలూయా స్తుతి మహిమ అని అందరి చేత డ్యాన్స్లు ఏం చేస్తుంది. కానీ క్రీస్తుకి ఎలా ఉంది? దూరంగా. నాకు బట్ట కాదు ముఖ్యం, నా దేవుడు తప్పకుండా ఇస్తాడు. బట్టల కోసం ఏడ్చేటువంటి, బట్టల కోసం మనసు పెట్టుకుని నిండేటువంటి స్థితి నాకు ఉండకూడదు. నా దేవుని కోసం బట్టల మీద ఉన్న మమకారాన్ని ఏం చేస్తుంది? ఇప్పుడు తను చంపుకుంటుంది. చంపుకుంటూ ఇప్పుడు అప్పుడు ఏమైంది? ఆత్మ సంబంధమైన వస్త్రాలు సంపాదించుకోగలిగింది. ఈ వస్త్రం మీద ఉన్న మమకారం చావకపోతే నీతి క్రియలనే తెల్లని వస్త్రం నీ జీవితంలో సంపాదించుకోలేవు. కాబట్టి ఇప్పుడు నువ్వు ఏది పోగొట్టుకుంటున్నావో అదంతా నువ్వేం చేయాలి? ఇప్పుడు పరలోకంలో సంపాదించుకుంటున్నావు. కాబట్టి ఈ ముక్కు ఉందనుకోండి, సాష్టాంగ పడ్డాను. ఈ ముక్కుకి మసాలా స్మెల్ అంటే బాగా ఇష్టం అనుకోండి. ఇప్పుడు ఈ మసాలా స్మెల్ ఎప్పుడు వచ్చింది? నీకు తినమనే దేవుడు ఇచ్చాడండి. తినమనే దేవుడు ఇచ్చాడు. ఈ సంపద అంతా దేవుడు నీకే ఇచ్చాడు. అనుభవించమనే దేవుడు ఇచ్చాడు. అట్లా తినొద్దన్నది నా ఉద్దేశం కాదు. దేవుని పనిని పాడు చేసినప్పుడు దేవుని పని కంటే నీకు ఈ ముక్కుతో చూసినటువంటి సువాసన ముఖ్యమైనది కాదు. ఈ రోజున ఆదివారం ప్రార్థనకు రావాలి. ఎంతమంది ఈరోజు మాంసం మానారు చెప్పండి? సోమవారం దొరుకుతుంది మాంసం, మంగళవారం దొరుకుతుంది మాంసం, బుధవారం దొరుకుతుంది, శుక్రవారం దొరుకుతుంది, శనివారం దొరుకుతుంది. ఎప్పుడు చూసినా 24 hours మాంసం దొరుకుతుంది. ఆ మాంసం దొరుకుతున్నప్పుడే ఇంటి దగ్గర ఈరోజు వండుకుని మీరు దేవుని మందిరానికి ఎందుకు దూరం అవుతున్నారు? ఉన్నప్పుడు ఎందుకయ్యి? సోమవారం తినొచ్చు, మంగళవారం తినొచ్చు, రోజు ప్రార్థన ఉండలేదు కదా. ఈ రోజు ప్రార్థన ఉన్నప్పుడు నీకు పనులు పెడుతున్నాడంటే సాతాను ఈ పనుల ద్వారా నిన్ను ఏమి శరీరానికి సంబంధించిన విషయంలోకి లాక్కుపోతున్నాడని అర్థం. అర్థమైందమ్మా? నాకు గట్టిగా మాడుతున్నానా? కాబట్టి ఇప్పుడు ఇంతకీ ఈ శరీర అవసరతల కోసం శరీరానుసారులు శరీర సంబంధమైన విషయముల మీద మనసు పెట్టుదురు, ఆత్మానుసారులు ఆత్మ సంబంధమైన విషయముల మీద మనసు పెడతారని రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో మనకు దేవుడు రాశాడు. ఇప్పుడు శరీరానుసారులు అంటే ఎవరు? పాత నిబంధన, ఇంకెక్కడికి పోకండి. పాత నిబంధనలో ఉన్న యూదుడు తన శరీరానికి ఏది కావాలో అది వెలిగించాడు గొప్పగా. క్రొత్త నిబంధనలో ఏం చేయాలి? ఇప్పుడు శరీర సంబంధమైన విషయాలను విడిచిపెట్టి ఆత్మ సంబంధమైన విషయముల మీద మనసు పెట్టాలి. సో ఇప్పుడు ఈ అమ్మ నాన్నలను సన్మానించాలన్న మాట శరీరానుసారంగా అమ్మకి అన్నం, మంచినీళ్ళు, ఇవన్నీ ఏదైతే తనకు శరీరానికి అవసరమో అవన్నీ ఏర్పాటు చేస్తే చాలు పాత నిబంధన నెరవేర్చుకున్నట్టు. క్రొత్త నిబంధనలో తల్లికి అన్నం నీళ్లు ఇవ్వడమే కాదు, ఆవిడను రక్షణార్థమై ప్రభు సన్నిధిలో ప్రభు బిడ్డగా ప్రభు కొరకు బ్రతికేలా చేయాలి. అది తల్లిదండ్రులు నువ్వు సన్మానించడం అంటే. మీ అమ్మ నాన్నను నరకములో పోయేవారిని నరకములోకి వెళ్లకుండా పరిశుద్ధంగా ఆత్మ సంబంధమైన బిడ్డలుగా మార్చగలిగితే కూతురు కానీ కొడుకు కానీ అప్పుడు దేవుడు నీకు ఇస్తానన్న ఒక గిఫ్ట్ ఏంటో తెలుసా? దీర్ఘాయుష్ అంటే ఏంటో తెలుసా? నిత్య జీవం, ఎప్పటికీ చావులేని దీర్ఘకాలం దేవుడు నీకు ఇచ్చే ధన్యత అని చెప్తున్నాడు. పాత నిబంధనలోనేమో ఎక్కువ సంవత్సరాలు బ్రతుకుతావు, క్రొత్త నిబంధనలోనేమో శాశ్వతము బ్రతుకుతావు. ఇక్కడేమో శరీర సంబంధంగా అమ్మ నాన్నకు లోటు లేకుండా చూసుకోవాలి పాత నిబంధన. క్రొత్త నిబంధనలు ఏంటి? అమ్మ నాన్నని పరలోకములోనికి నడిపించే సన్మానం చెయ్యాలి. సన్మానం అంటే ఇప్పుడు ఏంటి? అమ్మా నాన్న చెప్పిన మాటను వినాలి.
అమ్మా నాన్నలు మరి దేవునికి విరుద్ధంగా బ్రతికిన వాళ్ళైతే పిల్లలు ఏం చేయాలి? అమ్మా నాన్నను పరిశుద్ధమైన ఆత్మ సంబంధమైన బిడ్డలుగా నడిపించాలి. సరే కూర్చోండి తల్లి, అలా కూర్చోండి, మళ్ళీ లేపుతాను. మిమ్మల్ని చూసి జాలిపడిపోతున్నారు వాళ్ళు. ఇక్కడ రెండు విషయాలు. ఇప్పుడు దూరంగా ఉన్నవాడు ఎవడో, దగ్గరగా ఉన్నవాడు ఎవడో చెప్పండి నాకు. ఇప్పుడు ఇంకా ఉంది అక్కడ, టైం లేదు, మళ్ళీ ప్రభురాత్రి భోజనం ఇవ్వాలి కదా. చెప్పండి, చదివి చెప్పండి. మునుపు దూరస్తులై అంటే ఏంటి? ఇప్పుడు మునుపు దూరస్తులై అంటే ఏంటి? పాత నిబంధనలో శరీర సంబంధమైన ధర్మాన్ని పాటించారు గనుక మీరు క్రీస్తుకి ఏమయ్యారు? దూరంగా ఉన్నారు. ఏమన్నా మాట అర్థమవుతుందా? ఏం చేశారు? శరీర సంబంధమైన విషయముల మీద మనసు పెట్టినప్పుడు మనకి ఎవరు దూరం అవుతున్నారు? దేవునికి దూరం అయిపోతున్నాం, క్రీస్తుకి. ఏమన్నా నా పాయింట్ని మీరు అర్థం చేసుకుంటే చాలా ధన్యులవుతారు. అంటే పాత నిబంధనలో ఉన్నాం. ఇంకా క్రొత్త నిబంధనలో అయితే ఇప్పుడు ఏం చేయాలి మరి? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:7 ప్రకారం సమస్తమును నష్టంగా ఎన్నుకోవాలి. ఏంటి సమస్తం? సమస్తం అంటే ఏంటి? ఏం సమస్తం? ఏది అతనికి లాభదాయకమో ఈ భూమి మీద. అంటే లాభదాయకం అంటే ఏంటి? శరీరానికి ఏది అవసరమో అది. సరే, మీకు అర్థమవులేదని అర్థమైంది నాకు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:24 మరి ముగించిన నా మాట వినండి, చదివేసుకోకుండా చదివి దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక్కడ మోషే పెద్దవాడైనప్పుడు, ఆగండి, మోషే పెద్దవాడైనప్పుడు అంటే ఏంటి? వయసుకు వచ్చాడనా? వయసుకు వచ్చాడనా? పెద్దవాడయ్యాడంటే జ్ఞానములో ఎదిగినప్పుడు, అంటే పాత నిబంధనలో ఉన్న విషయములో ఉన్నవాడు క్రొత్త నిబంధన అనేటువంటి విశ్వాసములోకి వచ్చినప్పుడు. అంటే ఎలా? చదవండి, మీకు అర్థమవుద్ది. విశ్వాసమును బట్టి. చూడండి ఎలా ఉందో. పాత నిబంధనలో ఉన్న విశ్వాసం ఏది? శరీర సంబంధమైన క్రియలో బ్రతకడం. అందుకని ధూపం, దీపం, నైవేద్యం. కొత్త నిబంధనలో దీపం వెలిగిస్తే కుదరదు, ధూపం వేస్తే కుదరదు, కోడి తెస్తే కుదరదు, ఏమ్మా జంతువు భరిస్తే కుదరదు, ఏమ్మా ఏదో మీరు చేస్తున్నటువంటి అన్యాచారాలు చేస్తే కుదరదు. కొత్త నిబంధనలో దీపం అంటే ఏంటో దీపం చెయ్యాలి. దీపానికి సాదృశ్యమైన పాత నిబంధన దీపాన్ని వెలిగించకూడదు, కానీ నువ్వే దీపమై వెలగాలి. సో కొత్త నిబంధనకు వచ్చేసరికి ఇప్పుడు ఏమవుతుంది? విశ్వాసమును బట్టి. ఏమ్మా విశ్వాసమును బట్టి మోషే పెద్దవాడై జ్ఞానాన్ని సంపాదించాడు కనుక ఒక నిర్ణయం తీసుకుంటున్నాడు. ఐగుప్తు ధనము కంటే, ఐగుప్తు ధనం అంటే దేనికి ఉపయోగపడుతుంది? అంతే. మీరు డబ్బుని ఇష్టపడలేని వాళ్ళు ఎవరు ఉన్నారు ఇక్కడ? ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం. ఇక్కడ ధనము ఈక్వల్ టు ఏంటి? నింద. అర్థమవుతుందా? ఇంకా శరీరాన్ని విడిచిపెడుతున్నాడా మోషే? అక్కడ ఉంటే ఏముండొచ్చు? డబ్బులో ఉంటాడు, ఆస్తిలో ఉంటాడు, ఐశ్వర్యంలో ఉంటాడు, సుఖభోగాల్లో ఉంటాడు, పదవుల్లో ఉంటాడు, మహాజ్ఞానిగా సంతోషంగా ఐగుప్తు సామ్రాజ్యాన్ని ఉంటాడు. కానీ ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతాడు? 100కి టఫా కట్టేస్తాడు, నరకంలోకి పోతాడు. ఇప్పుడు మోషేకు ఒక ఆలోచన వచ్చింది, పెద్దోడయ్యాడు కదా. ఆలోచన ఏంటంటే, ఒరే ఈ డబ్బు సంపాదించుకుని, ఈ ఆస్తుపాస్తులు సంపాదించుకుని, ఈ పదవుల్లో కూర్చుని, ఈ కుర్చీల్లో కూర్చుని, ఈ అధికారంలో కూర్చుని దీనిని అనుభవించి సంతోషిస్తే నేను నరకానికి పోతాననే విషయం గుర్తెట్టుకుని అక్కడికి వచ్చి అంటున్నాడు, క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎన్నుకున్నాడట. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహింపరచండి. దేన్ని గొప్పని ఎన్నుకున్నాడు ఇక్కడ? క్రీస్తు విషయమై నింద. అంటే డబ్బుని ఏం చేశాడు? ఇప్పుడు నష్టంగా ఎన్నుకున్నాడు. సుమి, ప్రతిదీ నష్టంగా ఎన్నుకున్నాడు. ఇక్కడ పౌలు గారు దేన్ని ఎన్నుకున్నారు? సమస్తమును లాభదాయకమైనది శరీరానికి ఏదైతే ఉందో, సుఖాలు, భోగాలు, సంతోషాలు, ఆనందాలు, ఈ శరీరానికి ఏది అవసరమో అవన్నీ నాకు లేవనుకుని వాటిని త్యాగం చేసి ఈ శరీరానికి లాభాన్ని చేకూర్చేవన్నిటిని వదులుకుని క్రీస్తు విషయమై, క్రీస్తు నిమిత్తము
అక్కడ విశ్వాసమును బట్టి, ఇక్కడ క్రీస్తును బట్టి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏం కోరుకున్నారు వాళ్ళు? మీరు పాడతారమ్మా, మీకేం కొత్త విషయం కాదు ఇది. వెండి బంగారాల కన్న మిన్నయైనది యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. శాశ్వత ప్రేమ. నేనంటే సింగర్ని కాదు, మీరు అందరూ సింగర్లే కదమ్మా. హల్లెలూయా ఆనందమే వెండి బంగారాల కన్న మిన్నయైనది యేసు ప్రేమ, ఆ యేసు ప్రేమ. నిజమేనా? ఎవరు బాబు ఇక్కడ బంగారాల మీద ప్రేమ లేని వాళ్ళు? పాడతామంటే పాడుతున్నాం కానీ విషయాన్ని మనం గ్రహిస్తున్నామా అని. వెండి మీద బంగారాల మీద ఆశ ఉంచే శరీర సంబంధమైన క్రియలు ఎవడు చేస్తాడో వాడు ఏం చేస్తున్నాడు? దేవునికి దూరంగా ఉన్నాడు. నా మాట అర్థమవుతుందా? ముగించేద్దాం. అయినను ఎఫెసీ 2:13 ముగించేద్దాం. మినుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు విషయమై క్రీస్తు యొక్క రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. ఇప్పుడు యేసు ప్రభు రక్త శరీరాల్లోకి వస్తున్నారు మీరు అందరూ. యేసు ప్రభు రక్తాన్ని శరీరాన్ని భుజిస్తున్నారు మీరు అందరూ. భుజించటానికి వచ్చే ముందు చిన్న విషయం, మీ అందరికీ చిన్న విషయం. సమీపస్తుడికా యేసు ప్రభు రక్త శరీరం? దూరస్తుడికా? సమీపస్తుడికి యేసు ప్రభు రక్తం అయితే అది యోగ్యత అయితే, ఏది సమీపానికి దరి చేస్తుంది నిన్ను, ఏది దూరంగా చేస్తుంది? మోషే ప్రకారం విషయాన్ని అర్థం చేసుకోండి. మోషే ప్రకారం, గిద్యోని ప్రకారం, యెఫ్తా ప్రకారం, స్టెఫెన్ ప్రకారం, లూదియా ప్రకారం, గిద్యోని ప్రకారం అందరి జీవితాలు, భక్తుల జీవితాలు ఒకసారి పక్కన పెట్టుకోండి. పక్కన పెట్టుకుని వారు ఏది సాధించారు దగ్గరికి రావడానికి, ఏది వదులుకున్నారు దగ్గరికి రావడానికి, ఏది సాధించారు, ఏది వదులుకున్నారు, ఏది వదులుకోకపోతే దేవుడి దగ్గరికి రాలేరు, ఏది వదులుకుంటే దేవుని దగ్గరికి వస్తారు. ఇది మీకు చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇది చెప్పండి. క్రీస్తు విషయమేనండి. క్రీస్తు దగ్గరికి రావాలంటే దేన్ని వదులుకోవాలి? శరీర సంబంధమైన విషయములలో మనసు పెట్టకూడదు. అంటే శరీరానికి ఏది లాభమో దానిని విడిచిపెట్టడానికి నువ్వు సిద్ధమా? చెప్పండి. ఇష్టమా కాదా? తమ్ముడు నేను అడుగుతాను, చెప్పండి. ఇక్కడ ఉన్న వాళ్ళందరిని వరుసెట్టి అడుగుతాను, చెప్పండి. కంగారు లేదు, తిందురు కానీ. ఇప్పుడే కదా చెప్పాను వదులుకోమని, మళ్ళీ తింటకాయలు ఎందుకు చూస్తారు? త్యాగం సాయంత్రం 4. చెప్పమ్మా. నేను ఒకటి అడుగుతాను, నేను క్రీస్తుకు దగ్గర అవ్వాలంటే, క్రీస్తు కొరకు అవసరమైతే నీ ఉద్యోగాన్ని వదులుకుంటావా? ఆలోచించుకో, చాలా అప్పులు ఉన్నాయి. అదొకసారి అమ్మా మైక్ ఇవ్వండి. దేవుని ఎదుట నీకు చెప్పు, నిదానించుకుని చెప్పు. నువ్వు మోసే స్థానంలో ఉన్నావు, పౌలు గారి స్థానంలో ఉన్నావు, గిద్యోని స్థానంలో ఉన్నావు, అపోస్తుల స్థానంలో ఉన్నావు, భక్తుడైన ప్రతి ఒక్కడి స్థానంలో ఉన్నావు. ఇప్పుడు నీ శరీరానికి ఒకటి అడిగాను అంతే, నిన్ను అన్నీ అడగలేదు, ఇంకా అన్నీ వదలాలి. ఇప్పుడు క్రీస్తు విషయమై, అలాగని అందరూ ఉద్యోగాలు మానేమని కాదు, అవసరమైతే అన్న నేను. అది అవసరమైతే నీకు పరీక్ష వచ్చిన రోజున క్రీస్తును వదులుకుంటావా, క్రీస్తు కొరకు ఉద్యోగాన్ని వదులుకుంటావా? అది చెప్పు నాకు చాలు. చూసుకో, ఆ ఉద్యోగంతో ఏం తీర్చాలి? నెల వచ్చేసరికి ఈఎంఐ కట్టాలి. ఆ డబ్బుతో మీ బాబుకి డైఫర్లు కొనాలి. ఆ డబ్బుతో మీ భార్యకి ఇష్టమైనవి కొనాలి. రేపు మాపు పెళ్లి రోజు వస్తుంది, రెల్లుండో ఏదో వస్తుంది, ఏదో మీ ఆవిడకి ఏదో కొనాలి, మీ బాబుకి ఏదో కొనాలి. ఇవన్నీ నీకు ఉన్నాయి, ఎన్నో అవసరతలు ఉన్నాయి, శరీర అవసరతలు. ఆ అవసరతలన్నీ క్రీస్తు కొరకు వదులుకోవడానికి నీకు సిద్ధమేనా అంటే చెప్పు నాకు.
నిజంగా చెప్పు, అబద్ధం చెప్పకు. వదులుకో. అంతసేపు ఆలోచిస్తున్నాడు. అది ఎత్తైన కొండ ఎక్కడం అంటే. ఏదో మాట్లాడుకుంటున్నారు మీరు. దేవుని మందిరానికి వచ్చినంత ఈజీ అనుకుంటున్నారేమో కొండ ఎక్కడం అంటే. నేనెక్కలేనంత ఎత్తైన కొండపైకి ఎక్కించుమే. దావీదు ఎక్కలేడా? దేవుడే ఎక్కించాలా? ఎక్కలేడండి. ఎవడు వదులుతాడండి? ఎవడు వదులుకుంటాడండి బంగారాన్ని? ఎవడు వదులుకుంటాడండి ఇల్లుని? ఎవడు వదులుకుంటాడండి ఈ జీవితాన్ని? ఎవడు వదులుకుంటాడండి సుఖాన్ని? ఎవడు వదులుకుంటాడండి నిద్రని? ఎవడు వదులుకుంటాడండి అన్నాన్ని? కాసేపు వాక్యం చెప్తే గిలగిలలాడిపోతుందండి ఈ ప్రాణం. ఎవడు వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నాడండి? ప్రభురాత్రి భోజనానికి అంటే సిద్ధంగా వచ్చేసారు. వదులుకున్నవాడే ప్రభురాత్రి భోజనానికి రావాలి. అర్థమవుతుందా మీకు? ఇప్పుడు వదులుకోవడానికి నువ్వు సిద్ధమైతే, ఆలోచించావు, ఇప్పుడు ప్రభురాత్రి భోజనానికి నీకు అర్హత ఉందా? బాలవరంలో వాక్యం చెప్తూ ఒక ఆవిడ ముక్కు దాన్ని ఏంటంటారు, ముక్కు బేసరేనా, ముక్కు బేసర పెట్టుకుని ఉంది. అమ్మా పద్మమ్మ, ముక్కు బేసర నాకు ఇచ్చేయన్నాను. అలా చూస్తుంది. ఎందుకని? దేవుని కోసం ముక్కు బేసలు ఇస్తే అన్ని ముక్కు నిండా బేసరలు ఇస్తాడు నీకు కదా. నువ్వు నిజంగా విశ్వాసం ఉంటే సారీపతి వెధవరాల దగ్గరికి వెళ్ళి, అమ్మా ఆవిడేపో పాపం కొంచెం ఉంది, నేను నా కొడుకు చిన్న మొద్దు తిని పడుకుందాం అని మేము చూస్తే సరిగ్గా ఇంటికి వెళ్ళి వదలబట్టరా అట్టేసావా అన్నాడు అన్నమాట. ఎలాగుంటుందమ్మా? మీరు ఏం చేద్దరు? మొత్తం ఇంట్లో ఏమీ లేవు, ఇంత కొత్త గెంజి కాసుకున్నారు, సరిగ్గా వచ్చి గెంజి అట్టిపోయాను అనుకోండి, నేను అక్కడ అసలు మనిషినా అంటారా? అనరా? చచ్చిలాగుంటే నాది దగ్గర పట్టిపోయాడు అంటే మీరేమంటారు? అటు ఇటుని ఏంటి నీ దగ్గర చచ్చిలాగుంటే నీ దగ్గర పట్టిపోయాడా? అక్కడ అసలు మనిషేనా? అక్కడ అసలు పాస్టేనా అంటారు మీరు కదా. ఈ లోకంలో మనకు నేర్పిస్తుంది అది. అప్పుడు వెళ్ళి అడిగాడు. అడిగితే వదులుకోవడానికి సిద్ధపడిందా? శరీరం కోసం వదులుకుందా? శరీరం కోసం మిగిలించుకుందా అండి? ఒకసారి చెప్పండి అమ్మా. చచ్చిపోయేలా ఉంది, పుల్లలు తెచ్చుకుంది, ఇంకా కాస్తో కోస్తో ముద్దు తినాలని ఎంత ప్రాణం చేస్తా, ఎంత కళ్ళు తిరిగేస్తున్నాయో పాపం ఆవిడికి. అలాంటి స్థితిలో ఉన్న ఆవిడ వదులుకోవడానికి ఇష్టపడిందా లేదా? శరీరం గుర్తొచ్చిందా? మరణం గుర్తొచ్చిందా? తన జీవితం గుర్తొచ్చిందా? ప్రభువు కొరకు వదిలిపెట్టిందా? చెప్పండి, నాకు అదే కావాలి. ఏమ్మా చప్పట్లు కొట్టండి. అర్థమా లేదా? తనకు అర్థమైంది కాబట్టి కొడుతున్నాడు, మీకు అర్థమవలేదు కాబట్టి మీరు వదులుకోరు, ఆవిడ వదులుకున్న వాళ్ళకి ఎంకరేజ్ చేయరు. అంతేనా? ఇప్పుడు సారీపతి విధవరాలు వదులుకుందా? చచ్చిపోతానని తెలిసిన ప్రాణాన్నైనా నన్ను దేవుడు బ్రతికిస్తాడనే విశ్వాసం ఉంది. లేదా ఊరికెందుకు వదులుకుంటుంది? తెంగరదేంటి? తెంగరోలా వదులుకోవడానికి? పౌలు గారు తెంగరోలు అనుకుంటున్నారా? పౌలు గారు అంతటి జ్ఞానవంతులు అనుకుంటున్నారా? మోషే అంతటి జ్ఞానవంతులు అనుకుంటున్నారా మీరు? వాళ్ళు వదులుకున్నారంటే ఏంటి? వస్తుంది పరలోకంలో నుంచి. నాశనమైనది ఇస్తే నాశనము కానిది వస్తుందని తెలుసు వాళ్ళకి. ఇది పోతే ఇది ఏమో అల్పకాల పాపగోళం, రేపు వచ్చేది మహాభాగ్యం అని వాళ్ళకి తెలుసండి. వచ్చేదానికోసం దేన్ని వదులుకున్నారు? ఉన్న పెంటను వదులుకున్నారు అంతే. వదులుకున్నారా లేదా? సారీపతి విధవరాలు వదులుకుంది. పేద విధవరాలైన తన జీవితాన్ని 2 కాసులు కానుకనిచ్చి వదులుకుంది. జీవితాన్ని వదులుకుందంటున్నాడు యేసు ప్రభు. సరే, ఉద్యోగాన్ని వదులుకోలేవైతే మైకి తీసుకో. ఇప్పుడు ఆలోచించుకో. నీకు ఉద్యోగం పోతే దేవుడు ఏమి లేడా నీ పక్షాన? నువ్వు దేవుడికి సమీపంగా వచ్చేస్తావు నాన్న. సమీపంగా వచ్చేస్తారు. ఇక్కడ వదులుకుంటే వస్తాడు సమీపంగానే. దీన్నే నమ్ముకుంటే ఇక్కడ ఉండగానే తింటావు, అయిపోయాక ఏమవుద్ది? పోతావు అంతే. ఇప్పుడు వదులుకున్నవాడే కావాలా? అంటి పెట్టుకున్నవాడు కావాలా దేవునికి? ఏమడిగితే అది ఇవ్వాలి. మీకు ఏమీ లేదమ్మా, కొత్త విషయమేం కాదు, మీకు అలా నడిపించట్లేదు అంతే మిమ్మల్ని. ఇంకో మాట చెప్పనా? నీకిష్టమైనది కావాలి దేవునికి, బలి అర్పణ కోరలేదు దేవుడు. నీకేది ఇష్టమో, ఈరోజు నీకు అన్నం ఇష్టమైతే, అన్నం కోసం పడి చేస్తున్న నీ బ్రతుకైతే, అన్నాన్ని విడిచిపెట్టడానికి ఇష్టమైతే
నువ్వు ప్రభువుకి సమీపంగా వచ్చేస్తావు. ఇంకెప్పటికీ అన్నానికి నీకు లోటు చేయడు దేవుడు. నీ ఇంటిలో గిన్నె నిండి పొరులుతుంది, లేకపోతే ఉన్నదే తింటావు, తర్వాత పోతావు, అంతే. రేపు వచ్చే ఫుడ్డు ఇంక నీకు మామూలుగా ఉండదు. నువ్వు ఏది వదులుకుంటున్నావో అది అక్షయమైనదై వస్తుంది. ఏది నువ్వు కాపాడుకుంటున్నావో అది ఉండే లోపలనే పోతావు, అంతే. ఇంతకీ వదులుకున్నదే దేవునికి దగ్గర చేస్తుందా, పట్టుకున్నది దేవునికి దగ్గర చేస్తుందా? మీరు దేవుని కోసం ఏం వదులుకుంటున్నారో చూడండి. సమయాన్ని వదులుకోలేకపోతున్నారు, ఆకలిని ఓర్చుకోలేకపోతున్నారు, నీటిని ఓర్చుకోలేకపోతున్నారు, మంచిని ఓర్చుకోలేకపోతున్నారు, మాటను ఓర్చుకోలేకపోతున్నారు. క్రీస్తు విషయమై నింద నాకు మహాభాగ్యమనేమో వాళ్ళు చెప్తుంటే, క్రీస్తు విషయమై నింద మీకు చాలా కోపాన్ని, ద్వేషాన్ని కలుగజేస్తుంది. సరే, ఫైనల్గా ముందుట ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పాత నిబంధనలో ఉండే శరీర ధర్మాన్ని నిర్వర్తించారు కనుక వాళ్ళకి క్రీస్తు దగ్గర రాలేదు. ఇప్పటికీ యూదులే క్రీస్తు దగ్గరికి రాలేదు. ఆ యూదులు వాటిని విడిచిపెట్టి వచ్చారు కనుక, సమస్తమును నష్టంగా ఎన్నుకున్నారు కనుక వారు క్రీస్తుకి ఏమయ్యారమ్మా? ఫాలోవర్స్ అయ్యారు, అనుచరులయ్యారు, సమీపంగా వచ్చారు. నువ్వు పట్టుకున్న వాటిని దేనిని విడిచిపెట్టిని. ఒక యవనస్తుడు వచ్చాడు, అయ్యా నేను అన్ని నీ ఆజ్ఞలు పాటిస్తున్నాను అన్నాడు. అయితే నీ కొడు కొదువుగా ఉందన్నాడు. నీ ఆస్తి నువ్వు అమ్మి బేదలకు ఇచ్చాను ఆయన అన్నాడు. అబ్బే, దాన్ని వదులుకోవడానికి ఆయనకి ఇష్టం లేదు. మరి ఎప్పుడు ఆయన దగ్గరికి రాలే. వదులుకున్నప్పుడే ఉంది విషయం. వదులుకున్న వాళ్ళందరికీ ఏమీ లేకుండా పేదోళ్ళని చేసేస్తాడా దేవుడు? యోబు వదులుకున్నాడని ఇష్టపడ్డాడు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకున్నాను. పౌలు గారు తన జీవితాన్నే నష్టంగా ఎన్నుకున్నారు, ప్రభు కొరకు నిలబడ్డారు. పౌలు గారు పౌలు అంతటి గొప్పవాడు ఈ ప్రపంచంలో ఉండడేమో, అంతటి గొప్ప స్థితిని పౌలు గారికి దేవుడు ఇచ్చాడు. ఫైనల్గా ఇప్పుడు ఇంతకీ దూరం చేసేది ఏది, దగ్గర చేసేది ఏది? ఒక్కటి మిమ్మల్ని అందరిని అడుగుతున్నాను, చెప్పండి, ముగించేస్తాను. దేవుడికి నిన్ను సమీపస్తుడిగా, సమీప బంధువుగా, సమీప దగ్గరోడుగా, చుట్టంగా ప్రభువుకి దగ్గర అయిపోయేలా చేయాలంటే, ఎంత దగ్గర అవ్వాలంటే నువ్వేం చేయాలి? ఇదిగో అడ్డుగా ఉన్నాయి శరీర సంబంధమైన బంగారం, వెండి, వజ్రాలు, ఆకలి, నీరు, ఇల్లు, ఈ దరిద్రమాలు ఏవైతే ఉన్నాయో ఈ శరీరానికి అవసరమైనవి అన్నీ ఒక్కొక్కటి తగ్గితే ఎక్కడికి వస్తాడు? క్రీస్తు దగ్గరికి వస్తాడు. అది మధ్యలో అడ్డున్నంత వరకు క్రీస్తు నీకు సమీపంగా రాలేడు. ఉన్నాడని పాట పాడతావు తప్ప, ఉన్నాడని ప్రార్థన చేస్తావు తప్ప, ఉన్నాడని మోకాలు వేస్తావు తప్ప, ఉన్నాడని ఉపవాసం చేస్తావు తప్ప, నీకు మధ్యనున్నది కరగదే, మధ్యనున్నది వదలవే, మధ్యనున్న దాన్ని వదులుకోకపోతే నువ్వు ఎప్పటికి వెళ్తావండి దేవుని దగ్గరికి? ఎవడెళ్తాడండి? ప్రభురాత్రి భోజనం తినడానికి రండి, ఇప్పుడు ఎన్ని దాటుకుని వస్తారో రండి. ఒక్క మాట ఉద్యోగం గురించి అడిగితే ఆగిపోయాడు అక్కడ. తను ఆగిపోయాడని కాదు, మీరైనా అంతే. అంటే ఇప్పుడు ఉద్యోగాలు వదిలేయమని కాదు నా ఉద్దేశం. టైం వస్తుంది ఒకరోజు, వదలాల్సిన రోజు వస్తుంది ఒకరోజు. అప్పుడు వదులుతావా? అటుంటావా ఇటుంటావా? ఒక అతనికి ఉద్యోగం వచ్చింది. ఉద్యోగం వస్తే, ఉద్యోగం కాదు, ఒక అతనికి డిఎస్సిలో మంచి ర్యాంక్ వచ్చింది. కానీ అతను బీసీసీ అయినందువల్ల ఉద్యోగం రాలే. అదే మార్కులకి ఎస్సీఐ ఉన్నందు కారణంగా కిందోళ్ళకి తక్కువ మార్కులు వచ్చినట్టు, అంటే వీడికి 65 మార్కులు వచ్చాయి అనుకోండి, 65 మార్కులు వచ్చినట్టుకు ఉద్యోగం రాలేదు, 55 మార్కులు వచ్చినట్టుకు ఉద్యోగం వచ్చింది. అప్పుడు ఎలా ఉంటుంది ఈ ప్రాణం? బీసీసీ అయినందువల్ల నాకు ఉద్యోగం రాలేదు అనుకుని నెక్స్ట్ ఇయర్ మళ్ళీ డిఎస్సి వేశారు. నెక్స్ట్ ఇయర్ డిఎస్సికి ఏం చేశాడు తెలుసా? సరిగ్గా రాజమండ్రిలో ఒక చోటకి వెళ్ళి బౌద్ధ మతాన్ని తీసుకుంటున్నట్టుగా, బౌద్ధ మతంలో చేరుతున్నట్లుగా సర్టిఫికేట్ తెచ్చుకున్నాడు. ఒక హిందువుగా సర్టిఫికేట్ తెచ్చుకున్నాడు. ఎస్సీ రిజర్వేషన్ పనిచేసింది. తర్వాత సంవత్సరం ఉద్యోగం వచ్చింది. తర్వాత సంవత్సరంలో రిజర్వేషన్లో ఉద్యోగం సంపాదించాడు, ఉద్యోగం చేసుకున్నాడు. మన ఈ మధ్యనే రీసెంట్గా చనిపోయాడు. దేవుని కోసం ఉద్యోగం వదులుకున్నాడా? దేవుని కోసం నేను క్రైస్తవుణ్ణి కాదని ఒప్పుకున్నాడా? ఇప్పుడు వెళ్తాడా పరలోకం? ఏమో తర్వాత పరిణామాల్లో ఒప్పుకుని దేవుడి దగ్గరికి క్షమాపణ కోరుకుని ఏదైనా చేశాడేమో నాకు తెలియదు. అక్కడున్న కాంటెక్స్ట్ ప్రకారం శరీర సంబంధమైన ఒక ఉద్యోగం కోసం
ప్రభువునే వద్దనుకుని సర్టిఫికేట్ తెచ్చుకున్నావే, నువ్వు వెళ్తావా పరలోకం? ప్రభువు కోసం, దేవుని చిత్తాన్ని నెరవేర్చడం కోసం, నిత్యరాజ్యాన్ని సంపాదించుకోవడం కోసం శరీర సంబంధమైన ఒక లాభదాయకమైన దాన్ని వదులుకోలేకపోయావా? అంటే ఈ డబ్బులతో బ్రతికేద్దామనే, ఈ డబ్బులతో జీవించేద్దామనే. మరి ఎందుకు చనిపోయావు? ఈ ఉద్యోగం నిన్ను కాపాడలేదే, ఈ ఉద్యోగం నిన్ను రక్షించలేదే. రక్షించజాలదు. ఉద్యోగం ఇంకా సర్వీస్ ఉంది బోళ్ళంత సంవత్సరాలు, కానీ నీకు ఆరోగ్యం పనిచేయలేదు. ఈ రోజున మీ అందరికీ నేను చెప్తున్నాను, వదులుకున్న వాడే ప్రభురాత్రి భోజనం తీసుకోవాలి. వదులుకోవడం అంటే ఎక్కడ వదులుకోవాలి? ముందు హృదయంలో వదలాలి. నా నిమిత్తం తల్లినైనను, తండ్రినైనను, ఇంటినైనను, భార్యనైనను విడిచిపెట్టకుంటే నాకు శిష్యుడివి కానేరవు చెప్పాడు. అవసరమైతే, అంతేగాని భార్యను వదిలేమనే దాని అర్థం. భార్య అడ్డొస్తే భార్యనైనా విడిచిపెట్టాలి ప్రభు కొరకు. గుర్తుపెట్టుకోండి, విడిచిపెట్టడం అంటే విడాకులిచ్చేయమని కాదు. అవసరమైతే క్రీస్తు కొరకు నువ్వు ఒంటరైపోవాలి. ఒంటరైపోవాలంటే ఎవడు వదులుతాడండి ఈ రోజుల్లో? ఎవడు వదులుతున్నాడు? ప్రభురాత్రి భోజనం తీసుకోవడానికి మాత్రం తీసేసుకుంటున్నారు. ఇప్పుడు నువ్వు క్రీస్తుకి సమీపస్తుడివా, దూరస్తుడివా? సరే, నా మాటలు అర్థం చేసుకున్నారు కదా. శరీర సంబంధమైన అవసరతలు ఏదైనా క్రీస్తు కొరకు అడ్డుగా ఉంటే వాటిని విడిచిపెట్టకపోతే నువ్వు క్రీస్తుకి దూరస్తుడు అవుతావు. అదే విడిచిపెడితే క్రీస్తుకి ఏమవుతావు? సమీపస్తుడు. వాడికే ప్రభురాత్రి భోజనం. నా మాట అర్థమైందా? ఉద్యోగాన్ని ఇప్పుడు వదిలేమని కాదు, ఎంత కష్టమైనా పర్లేదు, ప్రభు కోసం నేను ఉద్యోగాన్ని విడిచిపెడతానని ఒక తీర్మానం చేసుకో, దేవుడికి దగ్గర అవుతావు. ఉద్యోగమే నిన్ను రక్షిస్తుందని నమ్ముతున్నావా? అయితే ఉద్యోగాన్ని నమ్ముకో. ఏదో ఒక రోజున ఆవిడే తీసేస్తారు. ఏదో ఒక రోజున ఆవిడే తీసేస్తారు. తీసేసాక అప్పుడేం చేస్తావు? ఉందని విర్రవీగావు. పోనీ గవర్నమెంట్ ఉద్యోగం అనుకుంటున్నావేమో, ప్రాణం పోతే? అదే క్రీస్తుని కలిగి ఉంటే, క్రీస్తుని కలిగి ఉంటే చెప్పండి, క్రీస్తుని కలిగి ఉంటే సరే. ఇంకా ఇంకోటి గుర్తొచ్చింది, ప్రసంగి గ్రంథం. ఇంకా మనకి ఇంకా టైం లేదు కనుక నేను ముగిస్తున్నాను. ఇప్పుడు క్రీస్తుకి దగ్గరైనాడు ఎవడో, దూరమైనాడు ఎవడో చెప్పండి. దూరపు చుట్టాలు, దగ్గర చుట్టాలు ఎవరు? శరీర సంబంధమైన విషయాలను విడిచిపెట్టకుంటే నువ్వు ఎప్పటికీ క్రీస్తుకి నువ్వు సమీపస్తుడు కానేరవు. ఇంతకీ పాపం ఏది చెప్పండి? ఇప్పుడు అది మెయిన్. పాపం ఏది? నీకు అడ్డుగా ఉన్న పాపం ఏది? శరీర సంబంధమైన విషయాలు అంటే ఏంటి? ఆజ్ఞ. పాత నిబంధనలో ఉండే ఆజ్ఞ శరీరానికేనా? శరీరానికేనా? ఛాయలోనేనా? కనపడేలాగేనా? కొత్త నిబంధనలో ఏం చేయాలి? ఇది పరలోకానికి వెళ్ళాలి. కొత్త నిబంధనలో పరలోకానికి చూపించాలి, పాత నిబంధనలో శరీరానికి చూపించాలి. అందుకని శరీరంలో చేశారు ఏం చేసినా, కొత్త నిబంధనలు ఏం చేశారు? పరలోకానికి చూపించాలి. దేన్ని విడిచిపెట్టి అంటే దేనిని విడిచిపెట్టి? పాత నిబంధనను విడిచిపెట్టి క్రొత్త నిబంధనలో విశ్వాసములోకి మీరు రాగలగాలి. ఇప్పుడు ఇంతకీ పాపమేది? పాపమేది? ఆజ్ఞ పాపం అనొచ్చా? పాపమేది చెప్పాలి. ఎవరు చెప్తారో వాళ్ళకి చప్పట్లు కొట్టిస్తాను. పెద్ద మ్యాటర్ ఏం కదండి అది అనుకుంటున్నారా? ప్రభు పేరట చప్పట్లు కొట్టిస్తామంటే నీ జీవితం పండిపోద్ది, చాలా బాగుంటావు, దేవుడు నిన్ను చాలా దీవిస్తాడు. ఒక్క ప్రశ్నకి నేను ఆన్సర్ చెప్పండి, అడుగుతున్నాను మళ్ళీ. ఇవన్నీ క్రోడీకరించుకోండి. ఇక్కడ పాపం ఏదో చెప్పండి చాలు. పాపం అంటే మీరు ఏదేదో చాలా లెక్కలేస్తున్నారు పాపం అంటేనే. చెప్పండి, పాపం అంటే ఏది? నిన్ను దూరంగా, దేవునికి దూరంగా పెట్టేది అదే. ఆ దూరంగా పెట్టేది ఏది? పాపం. పాపం అంటే ఇక్కడ ఏంటి? ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఇప్పుడు ఆజ్ఞను అతిక్రమించి పాపం అంటే ఏ ఆజ్ఞను
సరే నేను అడుగుతున్నాను, చెప్పండి. ఈ మధ్యలో ఉన్నది ఏంటి? పాపమే. ఏంటి? శరీర సంబంధమైన విషయాలండి. నాకు ఆకలేస్తుంది ఇప్పుడు. ఆకలి చాలా వేస్తుంది. పొద్దుటి నుంచి గిర్రా గిర్రా తిప్పేస్తుంది. నా ముఖం మాడిపోతుంది, చెమట కారిపోతుంది. ఏమ్మా సుఖం లేదు, ఏమీ లేదు, అయినా మైకుదులుతలేదు. ఇప్పుడు శరీర సుఖాన్ని కోరుకున్నవాడిని అయితే ఇప్పుడు ఏం చేయాలి? రాగానే నేను తమ్ముడు రవి ఎలాగో పావుగడ చెప్పాడు, ఇంకొక 5 నిమిషాలు నేను చెప్తాను, ముగించేస్తాను, ఈ పాటికప్పుడు ఇంటికి పోదురు. నేను దీనికోసం చూసుకుంటలేదు, పరలోకం కోసం చూసుకుంటున్నాను. కాబట్టి నువ్వు నేను ఏం చేస్తున్నాను? ఇప్పుడే అవకాశం ఉంది, మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఇలాగ మై కట్టుకుని గోడలకు చెప్పగలనా? అందుకని నా నామాన్ని ప్రచురించండి. ప్రచురించినప్పుడు పడే కష్టం ఏదైతే ఉందో, ఈ శరీరానికి అవసరమైన అన్నీ వదులుకోండి అన్నాడు. వదులుకుంటున్నాను, చెప్తున్నాను. సరే నేను చెప్తున్నాను ఏనండి. ఇతను క్రీస్తు. ఏమా? మీకు ఆయనకి మధ్యన ఏమడ్డుంది? పాపం అడ్డుంది. పాపం అంటే ఏంటి? ఈ శరీరానికి అవసరమైన అన్నిని, ఈ శరీరానికి అవసరమైన అన్నిని. అదేంటండి? అన్నం ఇచ్చింది ఆయనే, ఇన్ని ఇచ్చింది ఆయనే, అన్ని ఇచ్చింది ఆయనే. అందుకని నా నిమిత్తము దేనినైనా విడిచిపెట్టమన్నాడు కదా మరి ఆజ్ఞ. ఇప్పుడు శరీరాన్ని ఇచ్చింది ఆయనే, శరీరాన్ని పోషిస్తుంది ఆయనే, మళ్ళీ దాన్ని విడిచిపెట్టకుంటే నా దగ్గరికి రాలేవంటున్నాడు. భార్యని ఇచ్చింది ఆయనే, విడిచిపెట్టకపోతే నా దగ్గర రావంటున్నాడు. పిల్లల్ని ఇచ్చింది ఆయనే, విడిచిపెట్టకపోతే నా దగ్గరికి రావంటున్నాడు. భర్తనిచ్చింది ఆయనే, విడిచిపెట్టకుంటే నా దగ్గరికి రావంటున్నాడు. ఆస్తినిచ్చింది ఆయనే, విడిచిపెట్టకుంటే నా దగ్గరికి రావంటున్నాడు. చూడండి ఎలా వచ్చిందో ముప్పు. ఇప్పుడు విడిచిపెట్టడానికి ఇష్టమా ఎవరికైనాని? సరే, ఇవన్నీ ఈ శరీరానికి అవసరమైనవి అన్నీ. అదే పాత నిబంధనలో గుడికి ఎందుకు వెళ్ళారు వాళ్ళు? పాత నిబంధనలో చెప్పండి, అయ్యేలా లేదా? సరే, ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మరి హిజ్కియా ఉన్నాడు. హిజ్కియా రాజ్యంలో అన్ని అప్పుల పాలుని, పంటలు లేవు, మొత్తం ఎక్కడికక్కడ ఎండిపోయి, మనిషి బ్రతికి ఎండిపోయి, జీవితం ఎండిపోయి, ఇదిగో ఇప్పుడు మనకలా ఉన్నాడు ఆ రోజుల్లో. అప్పుడు హిజ్కియా వచ్చి దేవుని మందిరపు తలుపులు తెరిపించాడు. మందిరపు తలుపులు తెరిపించి ఉన్న దాంట్లో దేవుని మందిరానికి ఇవ్వమని చెప్పాడు. దశంభాగాలు ఇచ్చారు, ప్రభువుని సేవించారు, అందరూ సంపదను దేవుని మందిరంలో కూడగట్టారు. అప్పుడు వర్షాలు రావడం ప్రారంభించాయి, సమృద్ధిగా కుప్పలేయడం ప్రారంభించారు, చక్కగా 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 పంటలు పండడం ప్రారంభించాయి. అప్పుడు రాజుగారికి ఒక విషయం తెలిసింది. రాజుగారు ఇంకా కొట్లు కట్టండి, అసలు సంపద మామూలుగా లేదు మనకి. ఇంకా మన వాళ్ళు దేవునికి ఇచ్చుకోలేది, వారి జీవితాలు ఆశీర్వదించబడుతున్నాయి, కుప్పలేసేసుకుంటున్నారు. ఇంకా 6 నెలలు పట్టిందంట కుప్పలేయడానికి. అంతటి సమృద్ధి వచ్చేసిందండి అయ్యగారు అని చెప్పారు. ఎందుకయ్యా ఇంత కారణం ఏంటంటే, ప్రభు ధర్మాన్ని పాత నిబంధనలో దేవుని చిత్త ప్రకారంగా వారు చేశారు గనుక, మందిరపు తలుపులు తెరిచి దేవుని ధర్మాన్ని నిర్వర్తించారు గనుక వారి జీవితాలు అద్భుతంగా దేవుడు ఆశీర్వదించాడు. అద్భుతంగా ఆశీర్వదించింది ఏది? ఇంతకనే పంటలు పండాయి, తింటాకేనా? ఇంట్లో డబ్బులు వచ్చాయి, తినడానికైనా? ఆస్తులు ఐశ్వర్యాలు పెరిగాయి, ప్రతి ఇంట్లో కొట్లు పెరిగాయి, ప్రతి ఇంటి ఆస్తి పెరిగింది, ప్రతి ఒక్కడు డబ్బుతో తులతోకపోతున్నాడు. ఇది పాత నిబంధన. ఇప్పుడు ఇచ్చింది ఎవరు? దేవుడేనా? ఇప్పుడు ఇవన్నీ కొత్త నిబంధనలో అవన్నీ కాలిపోయేవి. కాలిపోలేని అక్షయమైనటువంటి వాటి కొరకు వీటన్నిటిని విడిచిపెడతానికి ఇష్టమేనా అని అడుగుతున్నాడు. ఇప్పుడు ఇష్టమేనా? చెప్పండి, ఇష్టమేనమ్మా? ప్రభు కొరకా? నీ కొరకా? నీ కొరకు. ఏం వదులుకుంటావు? ఎంత వదులుకోగలవు? మహా అయితే పర్సులో ఉన్న 2,000 కాగితం, 500 కాగితం, 200 కాగితం, 50 కాగితం, 20 రూపాయల కాగితం, 10 రూపాయల కాగితం, 5 రూపాయలు, 2 రూపాయలు, రూపాయి, 10 రూపాయలు ఉన్నాయి. ఇప్పుడు 10 రూపాయలు. ఏది వదులుకోగలవు ఇందులో? ఏది వదలగలవు అంటే డబ్బుల గురించే చెప్తున్నాను కాదు, ఎక్కడ దాకా ఉంది నీ మనస్సు?
ఎంతవరకు ఉంది నీ మనస్సు? కిందకి వెళ్తుందా, పైకి వెళ్తుందా? అంత ప్రేమ అన్నమాట డబ్బులు అంటే. అంటే ఇది ఇచ్చేస్తే నా పని ఏంటి అని, అంటే నిన్ను నువ్వు పోషించేసుకుంటావు, నీకు ఆరోగ్యం వచ్చేద్ది. ఇవన్నీ కలిపి ఎక్కడో దిక్కున పోతావు అంతే. అర్థమవుతుందా? ఇప్పుడు దేవుని కొరకు పరసలాగా అలా వదలగలవా? వదిలితే ప్రభురాత్రి భోజనానికి ఇప్పుడు దాకా డబ్బులు ఎందుకు ఇస్తారు మీరు? ప్రభురాత్రి భోజనం వారం రోజులు ఉందనగా పెద్దల్ని ఎత్తుక్కుని వెళ్ళి ఇస్తారు మీరు. మీకు తెలిస్తే, తెలియదు కాబట్టి అడిగి అడిచాక ఇద్దాం. అదే హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అందరిని అడిగి దండాడికి ఇస్తావు. ఏది మేలో, ఏది దేవుని కొరకు నష్టంగా ఎన్నుకోవాలో మీకు తెలిసి చేస్తే కదా. బీరువాలు ఉంటే దీవింతాయి అనుకుంటున్నారు. ఏదైనా వస్తువు కొనుక్కుంటే టీవీకి అయితే అప్పులు చేసి ఫైనాన్స్లో కొంటావు టీవీ. ఇక్కడ మాత్రం 200 ఎత్తకు లేవు, ఎక్కడొస్తాయి రోజునే అని ముఖం కొంచెం చిట్లించుకుని మరీ మాట్లాడుతుంటావు. ఎందుకని? దీవెన కదా ఇది, దీవెన రాకూడదు నీకు. పైగా ఇది ఇవ్వవు. కానీ రాష్ట్ర గారు ప్రార్థన చేయండి, ప్రభా ఈవిడికి ఇల్లి వాకలి అన్నీ ఇచ్చేయి నా చేతిలో ఏదో ఉన్నట్టు. ఇక్కడేమన్నాడు? వదిలేయ్ అని ఇక్కడ చెప్తుంటే, ఇక్కడేమో ఇచ్చేయి అని ప్రార్థన చేయాలంటే నేను. చూడండి, వదులుకున్నవాడా దేవుడికి దగ్గర అవుతాడు? రావాలని ప్రార్థన చేసాడండి పాస్టర్ గారు. తేల్చుకోండి మీరే. ఇంత చెప్పిన ఈ పాఠంలో దేవుడికి దూరం చేసేదేదో, దగ్గర చేసేదేదో తెలుసుకోండి. పరలోకం కొరకు నీకున్నదేదో అది విడిచిపెట్టు. చిన్న స్థాయిలో అయితే చిన్నది విడిచిపెట్టు, పెద్ద స్థాయిలో అయితే పెద్దది విడిచిపెట్టు. కొంచెంలో నమ్మకంగా ఉన్నవాడు ఎక్కువలో ఉంటాడని దేవుడికి తెలుసు. సారిపిత విధవరాలు కొంచెంలో నమ్మకంగా ఉంది, ఆవిడ జీవితాన్ని ఏమి తీసుకోవాల్సి వస్తుందంట. నువ్వు ఇచ్చావు కదా అని నిన్ను లేనోళ్ళ రోడ్డు మీద నిలబెట్టాడు దేవుడు. ఎప్పటికీ సమృద్ధిని ఇస్తాడు నీ జీవితంలో. ఎప్పుడైనా రోగం కూడా రానివ్వండి నీ జీవితానికి. నీ కుటుంబంలో సమృద్ధిని నింపుతాడు. తెచ్చిందంత అలా మిగులుతుంది. ప్రసంగి గ్రంథంలో రాశాడు. కాదు, నీతిమంతుడిని బ్రతికించడానికట, దైవ భక్తుడిని బ్రతికించడానికంట, దైవ దృష్టి కలిగిన వాడిని బ్రతికించడానికట పాపాత్ముడు పని చేసిస్తాడట. చప్పట్లు కొట్టి దేవుని నామమును మహింపరచండి. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయంలో ఉంటుంది అనుకుంటా. చదువమ్మా, రిఫరెన్స్ చెప్పేళ్ళకి. 2వ అధ్యాయం, ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 26వ వచనం. ఒక్కసారి చదువుకుని వెళ్ళిపోండి ఇంటికి. చదువుకుని వెళ్ళండి, చదవమ్మా. యాలయనగా దైవ దృష్టికి మంచివాడుగా ఉండువానికి దేవుడు జ్ఞానమును, తెలివిని, ఆనందమును అనుగ్రహిస్తాడు. అయితే దైవ దృష్టికి ఇష్టుడగువానికి, చూడండి, దైవ దృష్టిలో మంచివాడైన వాడికి, దేవుని జ్ఞానములో ఉన్నవాడికి, వదులుకున్న వాడికి ఇచ్చుటకై ప్రయాసపడతాడంట. ఎవడో ఒకడు ప్రయాసపడి పోగు చేసే పనిని పాపాత్ములా పని చేస్తారు నీతిమంతుడిని పోషించడం కోసం. చప్పట్లు కొట్టి దేవుని నామమును మహింపరచండి. వదులుకున్నవాడిని వదిలేస్తాడు అనుకున్నారా దేవుడు? ఎట్టి పరిస్థితుల్లో నీకు లోటు రానివ్వడు, నీ కుటుంబంలోకి ఏ వ్యాధి రానివ్వడు. అన్ని విషయములలో నీ బిడ్డలను కాపాడుకుంటాడు. అన్ని విషయములలో దేవుడు నిన్ను దీవిస్తాడు. ఎప్పుడు తెలుసా? నువ్వు దేవునికి సమీపస్తుడుగా ఉన్నప్పుడు, దూరంగా ఉన్నప్పుడు కాదు. నీకు ఆయనకి మధ్య ఏమట్టు ఉంది? పాపం అడ్డు ఉంది. ఇంతకీ పాపం ఏది? శరీరానికి. అరే అన్నంరా, ఆకలిరా, డబ్బురా, బంగారం రా, ఈ పిచ్చి పట్టేసిన వాళ్ళందరికీ అడ్డెవరు? ఇవే. ఇది ఒక్కొక్కటి వదులుకున్నవాడు క్రీస్తుకి దగ్గర అవుతాడు, క్రీస్తుకి సమీపంగా వచ్చేస్తాడు. ఇంక ఏది వదులుకున్నావో అది అనేకమైన రెట్లై నీ దగ్గరికి వస్తుంది. గుర్తుపెట్టుకోండి. వదులుకోకుండా టైట్ పెట్టుకున్నవాడు ఎప్పటికీ దీవించబడడు, ఆ దేవుని రాజ్యానికి వారసుడు కానేరడు. కాబట్టి మనకి దేవునికి మధ్యనున్న పాపం అనే అడ్డు ఏది? శరీర సంబంధమైన విషయాలు. శరీర సంబంధమైన విషయాలు అంటే ఏవి? ఆజ్ఞలోనే తేవాలి. పాత నిబంధన అంటే ఏది? పాత నిబంధన అంటే ఏది?
ఆ వాక్యము శరీరానికి అవసరతగా మార్చుకుంటే, తల్లిదండ్రులను సన్మానించువాడు అనే మాట ఉందో చూసారా, అది తల్లిదండ్రులను భౌతికంగా చూస్తున్నాం, పరలోకానికి నడిపించిందిగా చూడట్లేదు. ఇప్పుడు భౌతికంగా చూసే ఈ చూపు నిన్ను పరలోకానికి నడిపిస్తుందా, మీ అమ్మ నాన్న నడిపిస్తుందా? ఇప్పుడు ఇంతకీ ఏది పాపం? మీ అమ్మ నాన్నని భౌతికంగా చూస్తే నువ్వు చూడటం ఏంటి? పక్కకెళ్ళి చూడు, అమ్మ నాన్నలు నీకంటే బాగా చూస్తున్నారు. వాళ్ళు వెళ్ళిపోతారు పరలోకం, వాళ్ళ అమ్మ నాన్నని వాళ్ళని. దానితో పాటు ఏది చూడాలి? వాళ్ళ అమ్మ నాన్నని పరలోకానికి నడిపించే పని పిల్లలు చేయాలి, పిల్లలను తల్లిదండ్రులు చేయాలి. అలా ఒకరి ఎడల ఒకరు ఏం చేయాలమ్మా? పరలోక సంబంధమైన విషయాలు నేర్పించాలి. ఇంతకీ పాపమేది? శరీర సంబంధమైన ప్రతి అవసరత నీ శరీరానికి లాభదాయకమైనదై, నీ శరీరానికి అవసరత ఉన్నదని గనుక దానిని విడిచిపెట్టకుంటే ప్రభువుకి నువ్వు సమీపస్తుడు కాలేవు. ఈ రోజున దేనికోసం చేస్తున్నారండి ప్రార్థనలు? ఇల్లు కావాలి, వాకలు కావాలి. ఈరోజు నేను ఇల్లు కడుతున్నాను, ఎప్పుడైనా సంఘానికి ప్రార్థన చేయించానా నా ఇంటి కోసం? నా పరలోకం కోసం మాత్రం మీకు ఎన్నోసార్లు ప్రార్థన చేయమంటున్నాను. భౌతికంగా దేవుడు ఇవ్వాలనుకుంటే ఇస్తాడు, వద్దనుకుంటే మానేస్తాడు. అది పెద్ద మ్యాటర్ కాదు. కానీ పరలోకానికి సంబంధించిన విషయం మాత్రం ఎప్పటికీ మర్చిపోకండి. ఇంతకీ సమీపంగా ఉన్న వాళ్ళు ఎంతమంది? దూరంగా ఉన్న వాళ్ళు ఎంతమంది? అందరూనే. అందుకని ఫస్ట్ ఒకరిని అడిగాను, ఉద్యోగం వదులుకుంటావా అని. ఇప్పుడు వదులుకుంటావు తమ్ముడు? పెట్టు మైక్. అవసరమైతే అంటున్నాను నేను, ఇప్పుడు వదులుకోమని కాదు. అవసరమైతే ప్రభు కొరకు నా ఉద్యోగాన్ని కానీ, నా బిడ్డను కానీ, నా భార్యను కానీ, ఆఖరికి నా ఇంటిని కానీ, ఆఖరికి నా ప్రాణాన్ని కానీ వదులుకోవడానికి నేను సిద్ధం అంటే సిద్ధమని చెప్పు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహింపరచండి. అలాగని అతను ఇల్లు లేనోడు అవుతాడా? ఇల్లు ఇచ్చేస్తే వాకలు లేనోడు అవుతాడా? బిడ్డలు లేనోడు అవుతాడా? అమ్మా నాన్న లేనోడు అవుతాడా? ఇంకా సమృద్ధిని దేవుడిస్తాడు. ఎప్పటికీ లేనోడు కాదండి క్రీస్తు కోసమే నిందనం. అందుకని తెలివి తక్కువడు కాదు మోషే. ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమై నింద మహాభాగ్యమని ఎంచుకోవడానికి తెంగరోడు కాదు, పౌలు గారు తెంగరోళ్ళు కాదు. సరే, మీరు అందరూ గడిచోళ్ళు కాబట్టి దాచుకుంటున్నారు, సరేనా? ఎప్పుడు ప్రభు కార్యాలకి వెనక్కి దక్కండి, పరిగెట్టుకు వెళ్ళిపోండి అంతే. 200 ఇవ్వాలా? అదేంటి ఇంకా నెల ఇంకా రావట్లేదేంటి? 10 రోజులకు ముందే బయలుదేరేయాలి నువ్వు. అంత దీవెన ఉంటుంది అందులో, నీకు తెలియక. సరే, ప్రార్థన చేసుకుందాం. అందరూ బంధువులు అందరూ గట్టిగా చప్పట్లు కొట్టండి. ఎవరికి బంధువులు అమ్మా? సమీపస్తులు ఎవరు? అందరూ గట్టిగా చప్పట్లు కొట్టండి. సమీపస్తులు ఎవరు? గట్టిగా చప్పట్లు కొట్టండి. అది ఇప్పుడు ఆలోచించారు. వెరీ గుడ్. సమీపస్తులు అంటే ఇప్పుడు ఎవరు? ఇంట్లో ఉన్న బంగారం వదులుకుంటాకు ఇష్టమా? వదిలేయి. కాస్త కింద పడిపోతేనే బాధ నీకు. వదులు, అవసరమైతే వదలో. వదులుకున్నవాడు రండి, ప్రభు రాత్రి భోజనం ఇస్తాను, సరేనా? ప్రార్థన చేసుకున్నాం. అందరూ ఈ వాక్యాన్ని మీ మనసులో పెట్టుకోండి. వదులుకున్నవాడే ధన్యుడు, పట్టుకున్నవాడు ధన్యుడు ఎప్పటికీ కాదు. పైగా అది అన్నీ దేవుడిచ్చిందే. దేవుడిచ్చిన దాన్ని దేవుని కొరకు విడిచిపెట్టాలి. అప్పుడే మనం పరలోకానికి చేరుకుంటాం. దేవుడు సమీపంగా ఉన్నాడు అంటే ఇప్పుడు మనం ఎవరిని నమ్ముకోవాలి? నీ బిడ్డను నమ్ముకుంటున్నారు ఈరోజు, నీ భార్యను నమ్ముకుంటున్నారు ఈరోజు, నీ కుటుంబాన్ని నమ్ముకుంటున్నారు ఈరోజు, నీ ఉద్యోగాన్ని నమ్ముకుంటున్నారు ఈరోజు, నీ ఆరోగ్యాన్ని నమ్ముకుంటున్నారు ఈరోజు, నీకున్న పదవిని నమ్ముకుంటున్నారు ఈరోజు. క్రీస్తుని నమ్మిన వాడే పరలోకానికి వెళ్తాడు. దీని అర్థం ఏంటో తెలుసా? క్రీస్తుని మాత్రమే నమ్ముకోవడం, ఆయన యందు మాత్రమే నమ్మకం ఉంచటం. డబ్బు మీదో ఇంకొక దాని మీదో నమ్మకం పెట్టుకున్నవాడు క్రీస్తుకు దాసుడు ఎలాగవుతాడు? ఇవన్నీ బంగారాన్ని వెండిని అన్ని ఇచ్చింది దేవుడే. కానీ క్రీస్తు కోసం ఇవన్నిటిని వదులుకోవడానికి నువ్వు సిద్ధమైతే, క్రీస్తు కోసం దేనినైనా, ఆఖరికి నా గొంతులో ఉన్న ప్రాణమైనా ఇచ్చింది ఆయనే. ఇచ్చిన వాడికి నేను యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకునని గర్వంగా క్రీస్తు కోసం నిలబడగలిగితే అది పరలోకానికి వెళ్ళే క్రైస్తవ లక్షణం. అట్టి లక్షణాలు మీ అందరికి ఇవ్వాలి. ఎంతమందికి ఈరోజు అన్నం పెట్టబోతూ ఉంటారు? నేను ఉంటాను. అవసరమైతే అన్నాను నేను, అవసరమైతే
నీతి నిమిత్తం ఆకలి దప్పికలు గలవారు ధన్యులు. అవసరమైతే దేవుని కొరకు అన్న పానీయాలు పెద్ద లెక్క అండి మనకి, బంగారాల లెక్క, డబ్బులు లెక్క. ఈ డబ్బు నన్ను బ్రతికిస్తుందా? ఉద్యోగాలు ఎంతో 30 సంవత్సరాల సర్వీస్ ఉండగానే చచ్చిపోతున్నారు. ఉద్యోగాలు కాపాడతాయా? బ్రతుకు కాపాడుతుందమ్మా? మన జీవితాలు కాపాడతాయా? నీ పక్కన ఉన్న మీ చెల్లి కాపాడద్దా? ఎవడో కాపాడు. క్రీస్తుని నమ్ముకోండి. ఏది కావాలంటే అది మీకు దేవుడు ఇస్తాడు. పెట్టడమే కష్టంగా ఉంటుంది. ఉద్యోగం పోద్దా, నేను ఏమైపోతాను అనుకుంటాం. ఏమైపోతావు? కలుగు చేసిన దేవుడు నీకుండగా దేవుని కొరకు అబద్ధమాడి ఉద్యోగాన్ని సంపాదించుకోవాలా? నిజం చెప్పే అవసరమైతే పోగొట్టుకోవాలి. ఒక ఆర్మీ చీఫ్ ఆ గుడిలోకి వెళ్తే నీ ఉద్యోగం పోద్దంటే అత్యున్నతమైనటువంటి పదవిని వదులుకోవడానికి సిద్ధపడ్డాడు. ప్రభు కోసం తన గొప్ప సాక్షిగా నిలబడ్డాడు. అది చిన్న ఉద్యోగం కాదు. అది ఒక్క చిన్న ఆప్షన్ ఉంది అతనికి. నేను క్రైస్తవుని కాదు, నేను క్రీస్తుకు సంబంధించిన వాడిని కాదని చిన్న లెటర్ పెడితే ఉద్యోగం ఇస్తానన్నారు అతనికి. ఈ రోజున విజయవాడలో కనక దుర్గమ్మ గారి గుడిలో పనిచేస్తున్నటువంటి ఒక వ్యక్తి క్రిస్టియన్ అయినందుకు ఉద్యోగం పోతే అతనికి చెప్పారు, నేను క్రిస్టియన్ కాదు, నేను హిందూ సంప్రదాయ ప్రకారంగా బ్రతుకుతానని ఒక చిన్న లెటర్ రాయి, ఈ ఉద్యోగం నీదే అన్నారు. వదులుకున్నాడు, బయటకు వచ్చాడు. ఈ రోజున అలాంటి వారిని దేవుడు ఎప్పటికీ విడిచిపెట్టడు. అదే దేవుడు చెప్తున్నాడు, నూతన సృష్టి. అందులో చెప్తున్నాడు, ఇంకా చదివించలేదు మనం, ఒక్క రెఫరెన్స్ అవ్వలేదు మనకి. చెప్తున్నాడు అందులో, సృష్టి సమీపంగా ఉన్నవాడు క్రీస్తు యందు బ్రతుకుతున్న వాడిని అక్కడ చెప్తుంది బైబిల్. ఎఫెసీ 2లో ఏమంచి సృష్టి అనే మాట చదవండి. ప్రార్థన చేద్దాం. సృష్టి అనే మాట 2వ అధ్యాయం 13వ వచనం తర్వాత క్రీస్తు యందు ఉన్నవాడు సృష్టి అని ఉందా? క్రీస్తు యేసునందు, క్రీస్తు రక్తము వలన, ప్రభురాత్రి భోజనం వలన సమీపస్తులై ఉన్నారు. ఆయన మనకు మాకును అనగా అది సంగతి. శరీరమందు కొట్టివేయబడి ఏకము చేసెను. ఇంకా ఉంది, ఇట్లు సృష్టి, నూతన సృష్టి. అది ఇప్పుడు ఎవరు నూతన సృష్టి? ఎవరు నూతన సృష్టి? సింగిల్ టేక్లు చెప్పాలి. శరీరాన్ని జయించినవాడు, శరీరానికి లోబడిన వాడు ఎప్పుడు నూతన సృష్టి కాదు. దురదృష్టం ఏంటంటే శరీర సంబంధమైన అవసరతల కోసం పాస్టర్ గారులు ప్రార్థన చేస్తున్నారు. ఏది విడిచిపెట్టమన్నాడో దేవుడు, నువ్వు దూరం అయిపోతున్నావో దానికోసం ప్రార్థనలు చేస్తున్నారు. విడిచిపెట్టాలని చేయాల్సిన ప్రార్థన కావాలని చేయమంటున్నారు. ఆలోచన చేసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తోత్రాలు. ఈ వాక్యము నాయన వారి హృదయాలలో తాకడానికి కష్టంగా ఉంది నాయన. ఎందుకంటే వదలాలి. ఎవడికి విడిచిపెట్టడం ఇష్టం లేదు. పాపాన్ని విడిచిపెట్టడం ఇష్టం లేదు. సుఖాన్ని విడిచిపెట్టడం ఇష్టం లేదు. భోగాన్ని విడిచిపెట్టడం ఇష్టం లేదు. నీ కొరకు తన సమస్తమును విడిచిపెట్టే పరిస్థితి ఎవరికి లేదు. కేవలం ఏది విడిచిపెట్టకుండా నీకు చేస్తున్నారు స్తుతి. అసలు విడిచిపెడతమే స్తుతి అని వాడికి తెలియట్లేదు. ప్రభువా, విడిచిపెట్టకుండా నోటి మాటలతో, పెదవులతో నిన్ను స్తుతిస్తున్నాడు. విడిచిపెట్టే పనిలోనే ఉంది స్తుతి. విడిచిపెడితే నాకు ఉండదేమో అని అవిశ్వాసిగా ఉన్నాడు. విడిచిపెట్టి చూడు, నీకు దేవుడు ఇస్తాడు సమృద్ధిని, ఆశీర్వాదాన్ని. విడిచిపెట్టే ధైర్యం చేసేవాడు లేడు. ప్రభువా, ఇలాంటి భయంకరమైన స్థితిలో సంఘాలు ఉన్నాయి. దయతో క్షమించండి. మోషే పెద్దవాడైనప్పుడు, ఈ రోజున మేము పెద్దవాళ్ళం అవుతున్నప్పుడు ఈ నిర్ణయం తీసుకోవడానికి కృప చూపించండి.
నీ కృపా